दोर्भिर्युक्ता चतुर्भिः स्फटिकमणिमयीम् अक्षमालां दधाना हस्तेनैकेन पद्मं सितमपि च सुखं पुस्तकं चापरेण भासा कुन्देन्दुशङ्खस्फटिकमणिनिभा भासमाना समाना सा मे वाग्देवतेयं निवसतु वदने सर्वदा प्रसन्ना सा मे वाग्देवतेयं निवसतु वदने सर्वदा सुप्रसन्ना सर्वाबाधा प्रशमनं त्रैलोक्यस्याखिलेश्वरी एवमेव त्वया कार्यं तत्त्वद्वैरिविनाशनम् पूजन्तं राम रामेति मधुरं मधुराक्षरम् आरुह्य कविताशाखां वन्दे वाल्मीकिकोकिलम्. పెద్దలందరికీ నమస్కారం. ముందుగా ఆ సరస్వతీదేవికి నమస్కరించుకొని సర్వబాధ ప్రశమనం కోసం దుఃఖ హంత్రి అయినటువంటి ఆ దుర్గాదేవిని కూడా నమస్కారం చేసుకున్నాం. మన వైరి నాశనం కోసం అది చెయ్యాలి అనేటువంటిది గురువుగారి యొక్క ఆదేశం. ఆయన జన్మదినం సందర్భంగా ఇచ్చినటువంటి సందేశంలో ఆ శ్లోకాన్ని త్రైలోక్యస్య సర్వబాధ వినాశం, మన ఒక్కళ్ళకే కాదు, ఈ సృష్టిలో ఎవరికీ కూడా ఏ బాధ ఉండకూడదు అనేటువంటి కోరికతోటి మనకి ఏది యుక్తమో అది చెయ్యమని, మన వైరులను నాశనం చేయడానికి ఏది చెయ్యాలో అది చెయ్యమని, సనాతన ధర్మ రక్షణ కోసం రెండవమైనటువంటి ఆ ధర్మ రక్షణ కోసం ఆ అమ్మవారిని ప్రార్థించడం అనేది చేసుకుని మనం వాల్మీకి కూడా నమస్కరించుకుని మళ్ళీ రామాయణంలో ప్రవేశిస్తున్నాం. సందర్భం మీ అందరికీ తెలుసు. సీతమ్మ రామచంద్రుడు చెప్పకుండానే తనంతట తానే అగ్నిలోకి దూకేసింది, లక్ష్మణ స్వామి చెత్తి పేర్చుకుని అడిగి. సరే, ఈ లోపుని రామచంద్రమూర్తి కళ్ళ నీళ్లు పెట్టుకుని ఒక రాయి మీద కూర్చుని ఉంటే సమస్తమైనటువంటి దేవతలు ప్రత్యక్షం అయిపోయి రామచంద్రుడికి ఆయన యొక్క తత్వాన్ని వివరించి చెప్పారు. వాళ్ళందరూ ఇంకా హనుమన్ నాటకకారుడైతే వాళ్ళందరూ రామచంద్రుడికి పరుగు పరుగున వచ్చి విరమ విరమ రామ త్వత్కళత్రం పవిత్రం వయమధిగతవంతః సాక్షిణో లోకపాలాః. రామ 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 రామ, ఏమిటయ్యా బాబు అలా కూర్చున్నావు? పరిగెట్టుకెళ్ళి ఆపావండి, విరమింప చెయ్యి. నీ కళత్రం, పవిత్రమైనటువంటి నీ కళత్రం ఎవరైతే ఉన్నదో ఆవిడ ఎటువంటిదో సాక్షులైనటువంటి లోకపాలమైనటువంటి మా అందరికి తెలుసు. కిం అపరం అనలేస్మిన్ హేమవల్లీ వసుధా కుల విపుల విభూషా జానకి తే తనోతు. నీ జానకి సాక్షాత్తు నువ్వు కట్టుకున్నటువంటి భార్య, మీ తండ్రి గారు దగ్గర నుండి జరిపించినటువంటి వివాహం. అది మర్చిపోయావా రామచంద్ర? నువ్వు వెంటనే వెళ్ళి ఆవిడ్ని ఆపు అని చెప్పి గట్టిగా తొందరపడుతూ ఆవిడ్ని ఆపమని చెబుతూ ఉండగా నేను ఎవరిని అని ఆయన అమాయకంగా ప్రశ్నించడం, దానికి బ్రహ్మగారు నువ్వెవరో నేను చెప్తా అని చెప్పి ఆయన ఏకబిగిని ఒక 37 శ్లోకాల్లో రామతత్వాన్ని నిరూపించేలాగా, రామచంద్ర 33 శ్లోకాల సుమారు రామతత్వాన్ని నిరూపించేలాగా రామునికి ఆయన యొక్క తత్వాన్ని వినిపింపజేయడం, సాక్షాత్తు నువ్వే విష్ణువి, సీతాదేవి, లక్ష్మి అనేటువంటి మాటలు చెప్పడం, ఇవన్నీ జరిగాయి. చెప్పిన తర్వాత ఎంత బాగా చెప్పానో అని ఆయనకు కూడా అనిపించేది, బ్రహ్మగారికి కూడా. అందుకే ఆయన లోకంలో అందరికీ కూడా ఒక వరాన్ని ఇచ్చారు. ఇది ఇమం ఆర్షం
హర్షమైనటువంటి దివ్యమైనటువంటి ఈ స్తవం ఏదైతే ఉన్నదో ఈ స్తవము అమోఘ, ఎటువంటి మోహము లేనిది, ఎటు విఫలము కానిది. ఎవరైనా సరే దీన్ని పఠించి విజయాన్ని పొందవచ్చు అని చెప్పి దాని ఫలశ్రుతిని కూడా చెప్పారు. వాల్మీకి రామాయణంలో ఫలశ్రుతి ఉండదు సాధారణంగా. ఒకటో రెండో స్తోత్రాలకి తప్ప. మొత్తానికి ఏ నరాహ కీర్తయిష్యంతి, ఈ స్తోత్రాన్ని ఎవరైతే చదువుతారో నాస్తి తేషాం పరాభవః, వాళ్ళకి పరాభవం అనేదే లేదయ్యా అని చెప్పడం జరిగింది. మనం కిందటిసారి ఈ స్తోత్రాన్ని పరిపూర్ణంగా మనం ముగించుకున్నాం. అందులోని ప్రతి పదాన్ని తీసుకొని దానిలోని ముఖ్యమైనటువంటి భావం ఏదైతే ఉన్నదో, అంతరార్థం ఏదైతే ఉన్నదో దాన్ని అలాగా వాడడానికి దాని గురించి మనం కొంత తెలుసుకున్నాం. దాంట్లో కిందటిసారి మనకు అర్థం వచ్చింది. మనం ఇప్పుడు అష్టాదశాధిక శతతమ సర్గలోకి వెళుతూ ఉన్నాం. అంటే 118వ సర్గ. అష్టాదశ అధిక శతతం, శతం మీద 18 ఎక్కువ అయినటువంటి సర్గ 118వ సర్గ. ఏతశ్రుత్వా శుభం వాక్యం పితామహ సమీరితం, ఈ ఈ ఈ రకమైనటువంటి బ్రహ్మదేవుడు చెప్పినటువంటి ఈ స్తోత్రం వినగానే, బ్రహ్మదేవుడి చేత చెప్పబడినటువంటి వాక్యాన్ని వినగానే అంకేన ఆదాయ వైదేహి, సీతమ్మ తల్లిని తన తొడ మీద కూర్చోబెట్టుకుని ఉత్పపాత విభావసు, అగ్నిహోత్రం నుంచి అగ్నిదేవుడు పైకి లేచాడు. సీతమ్మని ఒడిలో కూర్చోబెట్టుకుని ఆయన పైకి వచ్చారు. విధూయాధ చితాం తాం తు వైదేహీం హవ్యవాహనః ఉత్తస్థౌ మూర్తిమాన్ ఆసు గృహీత్వా జనకాత్మజా. సీతమ్మను ఒడిలో పెట్టుకుని పైకి తీసుకొచ్చినటువంటి ఆయన హవ్యవాహన అంటే అగ్ని. హవ్యము అంటే హృతం చేయబడింది. మనకు అగ్నిలోకి యజ్ఞం చేసేటప్పుడు ఆహుతులు వేస్తాం. వాటిని వాహించేవాడు, తీసుకెళ్లేవాడు, మోసుకెళ్లేవాడు. ఒక పోస్ట్ మ్యాన్ ఏ రకంగా ఉత్తరాలని ఒక పెట్టెలోంచి తీసుకెళ్లి ఇంకొకరికి అందజేస్తారు, అలాగే మనం వేసినటువంటి ఆహుతుల్ని అక్కడి నుంచి తీసుకెళ్లి మనం ఏ దేవత అడ్రస్ చెప్పామో ఆ దేవతకు అందజేసేటువంటి పని అగ్నిహోత్రుడు చేస్తారు. కాబట్టి ఆయన పేరు హవ్యవాహనుడు. ఆ హవ్యవాహనుడు మూర్తిమాన్. ఇదివరకు అగ్నికి రూపం అంటూ ఏముండదు. అది దేన్ని ఆధారపడి వెలుగుతూ ఉంటుందో దాని రూపమే దానికి ఉంటుంది. చెక్క అయితే చెక్క, గుండ్రంగా బంతిలా ఉన్నటువంటి ఇనుప గుండు అయితే ఆ రూపంలో ఉంటుంది అగ్ని. కానీ మూర్తిమాన్, తానొక రూపాన్ని ధరించినటువంటి అగ్నిదేవుడు, ఒక అగ్నికి అధిష్టానమైనటువంటి దేవత ఎవరున్నారంటే ఆ దేవుడు. ఆయన ఉత్తస్థౌ, పైకి లేచాడట. తాం చితాం విధూయ, ఆ చితిలో ఉన్నటువంటి కర్రల్ని వాటిని ఇటువంటి చేతులతో పక్కకి తోసేసి అందులోంచి ఆయన పైకి లేచుకుంటూ వచ్చాడు. జనకాత్మజాం తాం వైదేహీం గృహీత్వా, జనకాత్మజ అయినటువంటి ఆ వైదేహిని పైకి తీసుకుంటూ వచ్చారు. సీతని పైకి తీసుకుని రాకూడదా? రావడానికి లేదు. జనకాత్మజ, జనకులకి దేహాభిమానం లేదు. ఈ దేహం ఉంటే ఎంత, పోతే ఎంత అనుకుంటారు. అందుకే వాళ్ళు విదేహులు అని పేరు. దేహం లేకుండా ఎలా ఉంటారండి మనుషులు అన్నవాళ్ళు? అంటే దేహం లేని వాళ్ళు అంటే దేహం మీద అభిమానం లేని వాళ్ళు అని. అందుకే సీతమ్మ కూడా విదేహరా మహారాజు కుమార్తె కాబట్టి ఈ దేహం ఉంటే ఎంత, పోతే ఎంత. రామచంద్రుడే నన్ను అవమానంగా మాట్లాడించిన తర్వాత, ఇంత కఠినంగా మాట్లాడిన తర్వాత అది విని ఇంకా నేను ఈ దేహాన్ని పట్టుకుని పాకులాడుతూ ఉండడం, ఈ దేహం నాకు అవసరమే లేదు అసలు అని చితిలోకి దూకేసింది. సతీదేవి కూడా అలాగే చేసింది దక్షయజ్ఞం సమయంలో. వీళ్ళందరూ ఒకే రకమైనటువంటి మనుషులు. అందుకే వివాహ సమయంలోనే సుందరకాండలో విశ్వనాథ వారు హనుమత్ స్వామి సీతమ్మతోటి రావణాసుడి చేత ఒక మాట అనిపిస్తారు. ఏమిటమ్మా రాముడు 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 అని కూర్చున్నావు నువ్వు? ఇద్దరినే చూశాను సృష్టిలో, పార్వతిని నిన్ను. ఎవడో ఒక్కడినే కట్టుకోవడం, ఇంక వాడే నా మొగుడు, ఇంకెవరికేసి నేను చూడని చెప్పి పట్టుబట్టి కూర్చోడు. ఏమిటిది అన్నాడు. అంటే తక్కిన వాళ్ళందరూ కూడా బహుభార్యాత్వం పురుషులకి, బహుభర్తృత్వంతో సుఖించడం స్త్రీలకి కూడా రాక్షస లక్షణమైనటువంటి వ్యవహారం. కాబట్టి అటువంటి లక్షణం ఏమీ మీ ఇద్దరికి కనపడలేదు. మిమ్మల్ని ఇద్దరినే చూశాను సృష్టిలో. ఒకతే పార్వతి, రెండు నువ్వు. ఎవడో ఒకరిని పట్టుకుని వాడిని తప్ప ఇంకొకరిని నేను
చూడని కన్నెత్తి కూడా అనేటువంటి నియమం పెట్టుకున్నటువంటి వాడు. ఏమిటిది అన్నాడు రావణాసురుడు సీతమ్మతో సుందరకాండలో విశ్వనాథ వారి రామాయణం. కాబట్టి ఇప్పుడు ఆవిడ వైదేహి, విదేహ మహారాజు యొక్క కుమార్తె అయినటువంటి వైదేహి, ఆ జనక మహారాజు యొక్క కుమార్తె అయినటువంటి వైదేహి ఆవిడ ఆవిడని తీసుకుని ఉత్తస్థౌ పైకి లేచారు అగ్నిదేవుడు. తరుణాదిత్య సంకాశాం తప్త కాంచన భూషణాం రక్తాంబరధరాం బాలాం నీలకుంచిత మూర్ధజాం అక్లిష్టమాల్యాభరణాం తథా రూపామనిందితాం దదౌ రామాయ వైదేహీం అంకే కృత్వా విభావసు. అగ్నిదేవుడు, అగ్నిహోత్రుడు తరుణాదిత్య సంకాశాం, సీతమ్మ ఎలా ఉందో చెప్తున్నారు. ఎలా ఉంది ఆవిడ? ఉదయిస్తున్న సూర్యుని వంటి రంగు కలిగింది. అంటే మేలిమి బంగారు రంగు. బాగా పుటం పెట్టినటువంటి బంగారం ఎలా మెరిసిపోతూ ఉంటుందో అలా ఉండే రంగు. అటువంటి రంగులో ఉన్నటువంటి సీతమ్మని సప్త కాంచన భూషణం, అటువంటి భూషణములు ధరించినటువంటి సీతమ్మ తల్లిని, రక్తాంబరధరాం, ఎర్రని వస్త్రము కట్టుకున్నటువంటి సీతమ్మని, బాలాం, బాలాం, బాలా అనేటువంటి మాట ఇదివరకు మనకి వచ్చింది 2-3 సార్లు వాల్మీకి వాడారు సీతమ్మ గురించి. బాలా అనేటువంటి సుందరకాండలో కూడా బాలా మహా త్రిపుర సుందరి, బాలా త్రిపుర సుందరి స్వరూపంగా సీతమ్మను వర్ణించడం మనం చూస్తాం సుందరకాండ. కాబట్టి బాలాం నీల కుంచిత మూర్ధజాం, వంకీలు తిరిగినటువంటి నల్లని దట్టమైనటువంటి కురులు కలిగినటువంటి ఆ సీతమ్మ తల్లిని, అక్లిష్ట మాల్యాభరణం, అంటే ఏమాత్రము కూడా నలగని, మెరిసిపోతూ ఉన్నటువంటి, మెరుగు ఏమాత్రము తగ్గని తాజాగా ఉన్నటువంటి మాల్యములు, అంటే పుష్పముల యొక్క దండలు ధరించినటువంటివి. మాల్యములు ఆభరణములు రెండు కూడా కొత్తగా ఉన్నాయి. ఏనాడో పాతవండి మెరుగు పెట్టించాలండి, ఈ బంగారంది బాగా ఇదైపోయింది అనుకునేవి కాదు. తళతళ మెరిసిపోతూ ఉన్నటువంటి బంగారపు ఆభరణాలు, అప్పుడే విచ్చుకున్నటువంటి పూలతో చేసినటువంటి పుష్పమాలికలు, ఎక్కడి నుంచి అగ్నిహోత్రం నుంచి వస్తుంది పైకి, తాజాగా ఉన్నటువంటి పుష్పమాలికలు ధరించి. చాలా విచిత్రమైనటువంటి పరిస్థితి. తథారూపాం, తథారూపాం, పూర్వము లంకలోకి రాకముందు ఏ రూపంలో ఉన్నదో అదే రూపంలో ఉన్నటువంటి సీతమ్మ తల్లిని, బాల అయినటువంటి ఆ వైదేహిని అంకే కృత్వా, తన తొడ మీద కూర్చోబెట్టుకుని, రామాయ దదౌ, రామునికి అప్పచెప్పడానికి వచ్చాడు ఆ అగ్నిహోత్రుడు. ఇక్కడ మనకి కొన్ని రామాయణంలో ఇంకొకలా మనకి విశేషాలు కూడా కనపడతాయి. ఉదాహరణకి అధ్యాత్మ రామాయణంలో ఈ పరిస్థితిలో ఆయన ఎలా వర్ణించారంటే, విభ్రాజమానాం విమలారుణద్యుతిం రక్తాంబరాం దివ్య విభూషణాన్వితాం ప్రోవాచ సాక్షి జగతాం రఘూత్తమం ప్రసన్న సర్వార్తిహరం హుతాశనః. హుతాశనః, హుతాశనుడైనటువంటి అగ్నిహోత్రుడు రఘూత్తమం ప్రోవాచ, రామచంద్రుడితోటి ఈ రకంగా పలుకుతూ ఉన్నాడు. విభ్రాజమానా విమలారుణద్యుతిం రక్తాంబరాం దివ్య విభూషణాన్వితాం ప్రసన్న సర్వార్తిహరం హుతాశనః ప్రోవాచ సాక్షి జగతాం. జగతాం సాక్షి, జగత్ సాక్షి అయినటువంటి అగ్నిదేవుడు రామచంద్రుడితోటి పలుకుతూ ఉన్నాడు. ఎలాంటి జనకాత్మజ ఆవిడ? విభ్రాజమానాం, బాగా ప్రకాశిస్తూ ఉన్నది, విమలారుణద్యుతిం, నిర్మలమైనటువంటి అరుణకాంతులతోటి ఉన్నది, రక్తాంబరాం, ఎర్రని చీర ధరించి ఉన్నది, దివ్య విభూషణాన్వితాం, దివ్యమైనటువంటి భూషణములని కూడా ఆభరణములన్నీ కూడా ధరించి ఉన్నది. అటువంటి ఆవిడ తీసుకొచ్చి చెప్తూ ఉన్నట్ట అగ్నిహోత్రుడు ఏమని, గృహాణ దేవీం రఘునాథ జానకి, రామచంద్ర ఇదిగోనయ్యా నీ సీతమ్మ తీసుకో, పురాత్వయా మయ్యవరోపితాం వనే, పూర్వం వనవాస సమయంలో నా దగ్గర ఉంటుంది, నీ దగ్గర కొన్నాళ్ళు ఉంచుకో సీతమ్మని నాకు అప్పచెప్పేవే, ఆ సీతమ్మ ఇదిగోనయ్యా. మరి అదేమిటి అంటే,
రావణాసురుడు అపహరించడానికి ముందు రామచంద్రుడు అసలు సీతమ్మని తీసుకెళ్ళి అగ్నిహోత్రుడి ఎందుకు ఇచ్చేశాడు. మాయా సీతను ఒకటి తెచ్చిపెట్టుకున్నాడు. ఆ మాయా సీతను నిజం సీత అనుకుని రావణాసురుడు లంకకి తీసుకొచ్చాడు. ఇది వాల్మీకి చెప్పినటువంటి మాట కాదు. అధ్యాత్మ రామాయణకారుడు చెప్పినటువంటి మాట. కారణం ఏమిటి? అసలు సీత మీద రావణాసురుడు చెయ్యి కూడా వేయడానికి అవకాశం ఇవ్వడానికి లేదు. అంత మహాపతివ్రతని వాడు ఎత్తుకొచ్చి తీసుకురావడం వాడి వల్ల కాదు. కాబట్టి మాయా సీతను అక్కడ పెట్టుకున్నాడనమాట. గృహాణ దేవీం రఘునాథ జానకీ పురా త్వయా మయి అవరోపితాం వనే తిరోహితా సా ప్రతిబింబ రూపిణి. ఆ ప్రతిబింబ రూపిణి అయినటువంటి మాయా సీత తిరోహితం అయిపోయింది. అగ్నిలోకి నాకు నాలో వచ్చేసింది మళ్ళీ. కృతాయదర్థం కృతకృత్యతాంగత. నేను సృష్టించినటువంటి ఆ మాయా సీత మళ్ళీ నాలో ప్రవేశించేసింది ఇందాకల. ఇప్పుడు అసలు సీత నువ్వు నాకు దగ్గర పెట్టావు కదా, ఆవిడ్ని పట్టుకొచ్చేసాను, నువ్వు ఇప్పుడు తీసుకో. ఇయం సా మిథిలేన పార్వతీ రుద్రవల్లభాం ఆరాధ్య లబ్ధా తపసా దేవస్యాత్యంత వల్లభా. మిథిలాధిపుడైనటువంటి జనక మహారాజు రుద్రునికి ప్రియురాలైనటువంటి పార్వతీదేవిని గురించి అనేక తపస్సులు చేర్చి ఈ సీతమ్మని పొందాడయ్యా. కాబట్టి ఆ పార్వతి అనుగ్రహంతో జనక మహారాజుకి ఈ సీతమ్మ కలిగింది. పదార్థముకు సీత ఈవిడని మళ్ళీ నీకు అప్పచెప్తూ ఉన్నాను. గృహాణ సీతాం విమలాం జానకీం వచనాత్ మమ యదా త్వం భార్గవో జాతః తథా భూత ధరణి ప్రియం. ఏ అపరాధము లేనటువంటి ఈ సీతని నా మాట మీదుగా నువ్వు తిరిగి పరిగ్రహించవలసింది. నువ్వు ఎప్పుడైతే భార్గవుడు అయ్యావో అప్పుడు ఈవిడ ధరణీదేవి అయ్యింది. ఇప్పుడు అంటే అనేకమైనటువంటి జన్మల్లో మీరిద్దరూ కలిసే ఉన్నారు. నువ్వు భార్గవుడిగా ఉన్నప్పుడు ఆవిడ ధరణీదేవిగా ఉన్నది. భార్గవ అవతారం వెళ్ళిపోయింది. ఇప్పుడు నువ్వు రామావతారంలో ఉన్నప్పుడు ఆవిడ సీతగారి దగ్గరికి వచ్చింది. అధునా జానకి జాత. ఇప్పుడు జానకిగా వచ్చింది. కానీ ఇక ముందు భవిత్రి రుక్మిణి తతః. పై అవతారంలో ఆవిడే రుక్మిణి కాబోతూ ఉన్నది. తామసీ రాజసీ చైవ సాత్వికీ యాత్రిధా పురా. మొత్తానికి తామస, రాజస, సాత్విక రూపములైనటువంటి సీతమ్మ తల్లిగా వర్ణించారు ఈ కొన్ని పురాణాలు. అందులో సాత్వికమైనటువంటి సీత రామచంద్రమూర్తి దగ్గర ఉన్నది. తామసికమైనటువంటి ఆ సీతని రావణాసురుడు తీసుకెళ్ళాడు. రజోగుణంతో ఉన్నటువంటి సీత వల్ల రామచంద్రుడు ఆ రాక్షస సంహారం చేయగలిగాడు. ఇలాగా రకరకాలుగా ఒక్కొక్క పురాణంలో ఒక్కొక్కలాగా వర్ణించబడింది. జాత రావణ ఘాతార్థం. రావణుని సంహరించడం కోసమే ఈవిడ వచ్చింది, అవతారం తీసుకున్నది. సా జాతైకత్ర వైతదా. ఆవిడ ఎక్కడో చోట పుట్టింది ఆ రావణాసుని సంహరించడం కోసం. లేకపోతే సర్వవ్యాపిని అయినటువంటి తేజస్సు ఆవిడ. అన్ని చోట్ల ఉంటుంది. ప్రతి అణువులోనూ వ్యాపించినటువంటి తేజస్సు ఆవిడ అని చెప్పి చెప్పడం మనకి కొన్ని రామాయణంలో కనిపిస్తున్నది. అసలు ఇలాగా ఇందులో ఏమైనా ఔచిత్యం ఉన్నదా? మాయాసీత ఒకటి ఉన్నది. అసలు సీతని రావణాసుడు తీసుకెళ్ళలేదు అని చెప్పడంలో ఏమైనా ఔచిత్యం ఉందా? సరి అయిందే అలా అనుకోవచ్చా అంటే వాల్మీకి అలా చెప్పలేదు గానీ, అందులో ఔచిత్యం తక్కువగా కనిపిస్తుంది చూసేవాళ్ళకి. కారణం ఏమిటి? అసలు మాయాసీతని కల్పించవలసిన అవసరం ఏమీ కూడా కనపడటం లేదు కథలో మొత్తానికి. రామాయణం మొత్తంలో అసలు మాయాసీత ఉండవలసినటువంటి అవసరం ఏముంది? మామూలు సీతని మానవులుగా దిగారు వాళ్ళిద్దరూ. మానవులుగా నటిస్తూ ఉన్నారు. కాబట్టి మానవులుగా ఉన్నటువంటి ఆవిడని తీసుకెళ్ళడానికి రావణాసుడికి పెద్ద కష్టమేమి ఉండక్కర్లేదు. ఆవిడ అప్పటికి పరాశక్తిగా ఉంటే రావణాసురుడు తీసుకెళ్ళడం కష్టం. పరాశక్తిగా లేదు. మానవకాంతగా ఉన్నది. కాబట్టి తీసుకెళ్ళడానికి ఏమి ఇబ్బంది ఉండకూడదు. అంతేకాకుండా నిజంగా రాముడి కోసం దుఃఖించి, ఏడ్చి, విలపించి ఉన్నటువంటి సీత మాయాసీత అయితే ఆవిడ మీద జాలి పడడానికి అవకాశం ఏముందండి? ఆవిడ మీద జాలి ఎందుకు పడాలి మనం? మాయా సీత అలాగే ఏడుస్తుందిలెండి, అది కూడా నటన అనుకోవచ్చు. కానీ అసలు సీతే ఆవిడ కాబట్టే మనకి రావణాసురుడి దగ్గర అంత బాధలు పడింది అనేటువంటి మనకి ఆహ్, బాధ కలుగుతుంది. మాయాసీత ఒక ఆవిడని ఇంద్రజిత్తు సృష్టించాడు. రథం మీద తీసుకొచ్చి ఆవిడ కంఠాన్ని ఖండించేశాడు కూడాను. ఆవిడ మాయాసీత. అంటే ఈవిడ కూడా అలాంటి మాయాసీత కాదు గదా! అది కాబట్టి ఆ మాయాసీత హ్మ్, అనేది సత్యమైనటువంటి వ్యక్తి కాబట్టే మనకి ఆవిడ మీద అంతటి ఆహ్, హ్మ్, ఆవిడ కష్టాల మీద మనకి అంతటి బాధ కలుగుతూ ఉంటుంది. మాయాసీత
నిజంగా అగ్నిలో పడితే బ్రహ్మరుద్రాది అందులో పరిగెత్తుకు వచ్చేసి అయ్యయ్యో! అదేంటి అలా పడిపోయింది అని బాధపడతారు వాళ్ళు. పడింది మాయాసీత అని వాళ్ళకి తెలీదా? వాళ్ళు బాధపడుతున్నారంటే నిజం సీత కోసమే బాధపడతారు తప్ప, మాయా సీతని తక్కిన వాళ్ళందరికీ తెలిసినప్పుడు బ్రహ్మకి, ఇంద్రుడికి, రుద్రుడికి ఎందుకు తెలీదు? వాళ్ళొచ్చి బాధపడడం ఏమిటి? అది వాళ్ళు కూడా నటిస్తారా? కాదు గదా! కాబట్టి మాయా సీత అనేది అసలు సరి అయినటువంటి వ్యవహారం కాదండి అని చెప్పి, పోనీ మాయా సీత అనుకుందాం. రామచంద్రుడు ఆనాడు అసలు సీతకి పెట్టినటువంటి ఆ చూడామణి ఈవిడ దగ్గరికెలా వచ్చింది? అది కూడా వ్యవహారం కాదు గదా! రామచంద్రుడు స్వయంగా అలంకరించినటువంటిది. మొత్తానికి ఆహ్, కాకాసుర వృత్తాంతం గాని, ఆ మణి తిలకాన్ని రామచంద్రుడికి దిద్దడం గాని, ఇవన్నీ మాయాసీతకి చేశారు అంటే అర్థం లేనటువంటి వ్యవహారం. మాయాసీతని కాకి పొడిచింది. దానికోసం రామచంద్రమూర్తి అంత కోపం తెచ్చేసుకున్నారు అనుకోవడానికి అవకాశం లేదు. కాబట్టి ఆ మాయాసీత అనేది అసలు సరియైనటువంటి వ్యవహారమా కాదా? తర్వాత ఆహ్, అసలు సీత పచ్చని చీర కట్టుకున్నది అని చెప్పి మనకి ఒక చోట వర్ణించారు. కొన్ని చోట్ల. ఇప్పుడు ఈవిడ కట్టుకున్నది ఎర్ర చీర కట్టుకున్నది అని చెప్పి మనకి మహర్షి చెప్తూ ఉన్నారు. మాయా సీత ఒక రంగు చీర, తర్వాత వచ్చిన సీత రెండో రంగు చీర, మధ్యలో రంగులు ఎక్కడో మారిపోయి, ఏదో అతుకుల సరిగ్గా నిర్మాత, దర్శకుడు సరిగ్గా లేనటువంటి ఒక చలనచిత్రంలాగా వ్యవహారం అక్కర్లేనటువంటి ఇదిగా ఉంటుంది. మొత్తానికి ఈవిడ చిక్కిపోయి, బక్క చిక్కిపోయి, దీనా కృషించిపోయి అనవసరంగా మాయా సీత అయితే తినడం ఎందుకు మానేస్తుంది? శుభ్రంగా ఆవిడ భోంచేస్తుంది కదా! చిక్కింది అంటేనే రామచంద్రమూర్తి మీద ప్రేమతో చిక్కాలి. మాయాసీతకి రామచంద్రుడి మీద అంతటి ప్రేమ ఎందుకుంటుంది? కాబట్టి ఇవన్నీ కూడా ఆహ్, మనం నిజంగా మాయాసీత అయితే రామచంద్రుడు ఏదో మాట పడితే ఆవిడ కోపం తెచ్చుకొని అగ్నిలో దూకేస్తుందా? అంత అవసరం ఏమున్నది? నేను మాయాసీతని నీ చేత్తో మాట్లాడుకోవయ్యా నేను వస్తా అని చెప్పి వెళ్ళిపోతుంది. కాబట్టి ఈ మాయాసీత వ్యవహారం అనేది చాలా మందికి నచ్చదు. అది వాల్మీకి రామాయణంలో లేదు కాబట్టి మనం ఒప్పుకోం గానీ, కొన్ని ప్రముఖమైనటువంటి పురాణాల్లోనూ, ఇతర రామాయణంలో ఉంది కాబట్టి మనం దాని ప్రస్తావన ఒకసారి చేసుకున్నాం అంతే. ఆ మాయా సీతయే సరియైనది, ఆ కథయే సరియైనటువంటి కథ అని చెప్పడం మన యొక్క ఉద్దేశ్యం కాదు. కాబట్టి ఇప్పుడు అసలు సీతే అగ్నిలోకి దూకింది. ఆ అసలు సీతనే బయటికి తీసుకొస్తూ ఉన్నాడు. ఆహ్, రామచంద్రుడు చెప్తూ ఉన్నాడు. అబ్రవీతు తదా రామం సాక్షీ లోకస్య పావకః. పావకః, పావకః అన్న అగ్నిహోత్రుడే. పవిత్రం చేసేవాడు అని అర్థం. అగ్ని శుద్ధి చేసేటువంటి వ్యవహారం. శుద్ధి చేయడానికి అగ్నిలో కాలుస్తారు. కాబట్టి పావకః అనే పేరుంది అగ్నికి. పావకః అనే పేరు ఎలా వచ్చింది? సీతమ్మ దూకిన తర్వాత వచ్చింది ఆయనకి ఆవిడకి ఆ పేరు. పరమ పవిత్రురాలైనటువంటి సీతమ్మ స్పర్శతోటి అతడు అందరిని కూడా పవిత్రం చేసేటువంటి శక్తిని సంపాదించాడు అగ్నిహోత్రుడు. కాబట్టి అప్పటినుంచి పావకుడయ్యాడు. అందుకే ఇందాకల పావక అని వాడల. సీతమ్మని పైకి తీసుకొచ్చేటప్పుడు పావకః అబ్రవీతు తదా రామం సాక్షీ లోకస్య. లోక సాక్షి అయినటువంటి అగ్నిహోత్రుడు రామచంద్రుడితో చెప్తూ ఉన్నారు. ఏషా తే రామ వైదేహి. ఓ రామచంద్ర, ఈవిడేనయ్యా నీ జానకి. ఈవిడే వైదేహి. పాపమస్యాం న విద్యతే. ఈవిడలో ఎటువంటి పాపము లేదయ్యా. ఎటువంటి దోషము లేదయ్యా. నైవ వాచా న మనసా న బుద్ధ్యా న చక్షుషా సువృత్తా వృత్త సౌందర్యం నత్వామత్యచరస్తుభా. నత్వాం అత్యచరత్. నిన్ను దాటి నిన్ను మించి ఒక్క అడుగు కూడా వేసేటువంటి లక్షణం లేదు ఆవిడకి. నీవే సమస్తము అనుకున్నటువంటి ఆవిడ. ఆవిడ మాటతో గాని, మనస్సుతో గాని, బుద్ధితో గాని, కంటితో గాని పరపురుషుడిగా ఆలోచించలేదు, ముట్టుకోలేదు. సువృత్త పరిపూర్ణమైనటువంటి చక్కటి నడవడిక, వృత్తము, చరిత్ర కలిగినటువంటి ఆవిడ. కాబట్టి శుభా మంగళప్రదురాలైనటువంటి ఆవిడ. వృత్త సౌందర్యం. ఆవిడ వృత్త సౌందర్యం. ఆవిడ ఎటువంటిదంటే వృత్త సౌందర్యం త్వాం. చరిత్రలో నిన్ను మించిన వాడు లేడు. నిప్పులాంటి వాడివి నువ్వు రామచంద్ర. నువ్వెక్కడా తప్పు చేసేటువంటి వ్యవహారం లేదు. అధర్మం చేసేటువంటి వ్యవహారం లేదు. అటువంటి వృత్త సౌందర్యం ఉన్నటువంటి నీకు ఈవిడ ఏనాడు కూడా నిన్ను అతిక్రమించి ఒక ఆలోచన కూడా చేయలేదు. ఒక చూపు కూడా చూడలేదు. ఒక మాట కూడా మాట్లాడలేదయ్యా. కాబట్టి ఈవిడ పరమ పవిత్రురాలైనటువంటి ఆవిడ. మహర్షి మనకి సుందరకాండలో సీతాదేవిని వర్ణిస్తూ
రావణాసురుడు అంతలాగా భయంకరంగా ఉండి మాట్లాడుతూ ఉంటే తలెత్తుకుని ఆయనతోటి మాటకి మాట సమాధానం చెప్పింది ఆవిడ. ఎలా చెప్పింది? వృత్త సౌందర్య గర్విత. తన చరిత్ర మీద తనకంత నమ్మకం. తన శీలం మీద తనకంత నమ్మకం. దాన్ని చూసి గర్వపడుతూ ఉండేటువంటిది. తన పాతివ్రత్యం మీద తనకంతటి నమ్మకం. కాబట్టి అటువంటి దాంతో గర్వం ఉంచినటువంటి సీతమ్మ తల్లి. అంటే ఆహ్, ఎక్కడా కూడా బెసగవలసినటువంటి అవసరం లేనటువంటి వ్యవహారం, చరిత్ర, నడవడి ఉన్నది సీతమ్మ తల్లికి. కాబట్టి అటువంటి ఆవిడ వృత్త సౌందర్య గర్విత. రామచంద్రమూర్తి కూడా వృత్త సౌందర్యం త్వాం. నిన్ను ఆవిడ ఎప్పుడు కూడా ఎదిరించలేదు, అతిచరించలేదు. నిన్ను కాదని ఇంకొకలాగా ప్రవర్తించలేదు. రావణేన అపనీత ఏషా. రావణాసురుడి చేత తీసుకురాబడిందయ్యా, దూరం చేయబడిందయ్యా ఈవిడ. వీర్యోత్సిక్తేన రక్షసా. మహాభయంకరమైనటువంటి పరాక్రమం కలిగినటువంటి రాక్షసుడి చేత ఈవిడ తీసుకురాబడింది. ఆవిడ అంతట తాను వచ్చినటువంటిది కాదు. త్వయా విరహిత దీనా. నీవు లేక నీ విరహంతోటి దీనురాలైపోయి ఉన్నది. విమష. తను మూర్ఛపోయింది తీసుకొచ్చే సమయంలో. అతడు రావణాసుడు స్పృశించిన వ్యవహారం కూడా తనకు తెలియనటువంటిది. నిర్జనాత్వనాత్. రక్షించేవాడు లేక ఒక అనాథలాగా ఉన్న సమయంలో రావణాసుడు ఆవిడ్ని తీసుకొని నిర్జనమైనటువంటి వనంలోంచి తీసుకుని వచ్చాడు. వృద్ధా చ అంతఃపురే గుప్తా. ఆవిడ నిరోధించబడింది. చుట్టూ రాక్షసులను పెట్టి ఇక్కడికి ఎక్కడికి కదలించడానికి లేకుండా ఆవిడ మీద ఒక నిరోధం విధించబడింది. కాబట్టి వృద్ధా చ అంతఃపురే గుప్తా. అంతఃపురం చేత అంతఃపురం లోపల అరికట్టబడింది ఆవిడ. ఆవిడ యొక్క కదలికలన్నీ కూడా అరికట్టబడ్డాయి. అందరూ చూస్తూ ఉండేవారు ఆవిడ ఎటెళ్తుందా, ఏం చేస్తుందా, ఎక్కడ ఉంటుందా అని. 24 గంటలు కాపలా కాస్తూ ఉండేవారు. ఆ రకంగా అంతఃపురంలో అరికట్టబడి ఉండేది. గుప్తా. దాచబడింది ఎవరికీ కనపడకుండా. దాచుకున్నాడు సీతమ్మని వాడు. ఘోరాభిః రక్షితా రాక్షసీభిశ్చ. ఘోరాభిః ఘోరబుద్ధిభిః. ఎటువంటి ఆవిడ? తత్పరాయణ. నువ్వు తప్ప మరొకరిని ఆలోచించినటువంటి సీతమ్మని వాడు అంతఃపురంలో రక్షిస్తూ ఎవరికీ కనపడకుండా ఆవిడ యొక్క కదలికలన్నింటినీ కూడా నిరోధించి రాక్షసుల చేత, రాక్షస స్త్రీల చేత, ఘోరమైనటువంటి రాక్షసీ స్త్రీల చేత, ఘోరమైనటువంటి బుద్ధి కలిగినటువంటి రాక్షసీ స్త్రీల చేత ఆవిడని కాపలా పెట్టి దాచాడు. ప్రలోభ్యమానా వివిధం. ఎన్నెన్ని ప్రలోభాలు పెట్టాడు అనుకున్నా వాడు సీతమ్మ తల్లికి. ఈయన జగత్ సాక్షి కదూ. ఆ సమయంలో అక్కడ ఉండక్కర్లేదు ఆయన. ఆయనకి తెలిసిపోతాయి ప్రతీది. ఎవరి మనసులో ఏమనుకుంటున్నారో, ఎవరు ఏం మాట్లాడారో అన్నీ తెలిసినటువంటి వాడు ఆ సూర్య భగవానుడు ఒకడు, ఆ అగ్నిహోత్రుడు ఒకడు. పంచభూతాలు అటువంటివే. మొత్తానికి ఆవిడ ప్రలోభ పెట్టబడింది. ప్రలోభమానా వివిధం. అనేకమైనటువంటి ప్రలోభాలు చూపించాడు. ఆవిడ ఒప్పుకోలే. తర్జ్యమానాచ మైథిలి. బెదిరించాడు. చంపేస్తానన్నాడు. నిన్ను వండుకుని ఉదయం పలహారంగా తినేస్తానన్నాడు. న అచింతయత తద్రక్షః తద్గతేనంతరాత్మనా. అయినప్పటికీ సీతమ్మ బెదరలేదు, ప్రలోభపడలేదు. ఎందుకని? త్వద్గతేనాంతరాత్మన. నీవు తప్ప ఇతరులు మెరక్కపోవడం వల్ల, కేవలము నిన్ను మాత్రమే నమ్ముకుని ఉండడం వల్ల, నిన్ను తప్ప ఇంకొకరి గురించి ఆలోచన లేకపోవడం వల్ల ఆవిడ ఏమీ ఆ ప్రలోభానికి లోపడలేదు. ఆ భయాలకి కూడా ఆవిడ ఏమీ భయపడలేదు. విశుద్ధ భావాం నిష్పాపాం ప్రతిగృహ్ణీష్వ మైథిలీం. విశుద్ధమైనటువంటి భావములు కలిగి మహాపతివ్రతాశ్రీ. నీవు తప్ప ఇంకొకరిని ఏమాత్రము చూడనటువంటిది, మనసుతో కూడా చింతించనటువంటిది. కాబట్టి ఆవిడని, మైథిలి అయినటువంటి ఆవిడని, మిథిలా నగరాధిపతి యొక్క కుమార్తె, మిథిలా నగరపు రాకుమారి మైథిలి అంటే. కాబట్టి అటువంటి మైథిలిని, విధి అనేటువంటి మహారాజు వాళ్ళ వంశానికి మూల పురుషుడు. ఆయన స్థాపించినాడు కాబట్టి దాని పేరు మిథిలా నగరం అయింది. ఆ రాకుమారి మైథిలి అయింది. కాబట్టి ఆ మిథిలా నగర రాకుమారి అనేటువంటి ఈవిడని నువ్వు ప్రతిగృహణీష్వ, తిరిగి స్వీకరించవలసింది.
అభిధాతవ్యా అహమాజ్ఞాపయామి తే. రామచంద్రుడికి చూసారు, ఆయన మాట్లాడటం లేదు. ఈవిడ విశుద్ధ భావములు కలిగినటువంటి మహాపతివ్రతమైనటువంటి సీతను నువ్వు స్వీకరించు, ఒక్క మాట కూడా ఆవిడ ఇంకా నువ్వు పలకడానికి వీల్లేదు పరుషంగా, ఇది నా యొక్క ఆజ్ఞ అన్నాడు అగ్నిదేవుడు రామచంద్రుడు. ఎందుకని ఆజ్ఞ అన్నాడు? రామచంద్రమూర్తి యొక్క అధీనంలో ఉండేటువంటి వాళ్ళు కదా ఈ అగ్నిలు, ఈ పంచభూతాలు ఇవన్నీ కూడా. ఇది నా ఆజ్ఞ అని ఎలా అనగలిగాడంటే, నువ్వు ఇప్పుడు మానవుడిగా నటిస్తున్నావు కదా, కాబట్టి నేను నీకన్నా పెద్దవాడిని ఇప్పుడు, అగ్నిహోత్రుణ్ణి. అగ్నికి భయపడాలి మానవులందరూ. కాబట్టి మానవుడిగా నటించడం వల్ల కదా నువ్వు సీతమ్మని ఇన్ని మాటలు అన్నావు. విష్ణుమూర్తిగా నువ్వు లక్ష్మీదేవి గురించి ఇలాంటి మాటలు మాట్లాడవే. కాబట్టి మానవుడిగా నటిస్తూ అహం వేద్మి మహాత్మానం రామం దశరథాత్మజం అని చెప్పావు కదా నువ్వు. కాబట్టి ఇప్పుడు నేను నీకు ఆజ్ఞాపించేటువంటి స్థితిలో ఉన్నాను. దేవతా స్వరూపంగా వచ్చాను నేను. కాబట్టి మానవుల కన్నా దేవతలు ఎప్పుడు కూడా పై స్థాయి వారి. నిన్ను నేను ఆజ్ఞాపిస్తూ ఉన్నాను రామచంద్ర, ఇంకొక మాట నువ్వు సీతమ్మని ఏమి అనడానికి వీల్లేదు సుమా అని చెప్పి ఆ అగ్నిహోత్రుడు రామచంద్రుడితో చెప్పారు. ఆ మొత్తానికి విశ్వనాథ వారి అగ్నిహోత్రుడు ఇంకొక అందమైనటువంటి మాట చెప్తారు. ఆయన అంటారు, ప్రాణపతి, ఓ రామచంద్ర, నా ప్రాణేశ్వర, నా ప్రాణానికి ఆధారమైనటువంటి వాడా. కారణం ఏమిటి? అగ్నిహోత్రుల్లో వెలుగు, సూర్యునిలో వెలుగు, చంద్రునిలో వెలుగు, అవన్నీ కూడా రామచంద్రుని ఆ విష్ణువు వల్లే వస్తాయి. ఆ ఏది ఆదిత్యగతం తేజ తత్తేజో విద్ధి మామహం, చంద్రమసి చాగ్నౌ తత్తేజో విద్ధి మామహం. ఆదిత్యగతమైనటువంటిది చంద్రుడు యందు ఉన్నటువంటిది, అగ్ని యందు ఉన్నటువంటి తేజస్సు నాది అని తెలుసుకో అర్జున అని ఆయన చెప్తారు. కాబట్టి నా ప్రాణపతి అనింధన మహాగ్నివి నీవై నీవ ఆరిపో. రామచంద్ర, నువ్వు అనింధన మహాగ్నివి అంటే ఏ ఇంధనము లేకుండా వెలిగేటువంటి అగ్ని. మామూలుగా అగ్ని వెలగాలంటే దానంతా అది వెలగదు, ఏదో ఒక ఇంధనం ఉండాలి దాన్ని. ఫ్యూయల్ అంటారు. అది చెక్క కావచ్చు, ఏదో చమురు కావచ్చు, మరొక బట్ట కావచ్చు, ఏదో ఒకటి కావచ్చు. దాన్ని ఆధారం చేసుకునే వెలగాలి తప్ప దానంతా ఇదిగా గాలిలో గబుక్కుని అగ్ని వచ్చే రమ్మంటే రాదు. ఏదో ఇంధనం ఉండాలి దాన్ని. రామచంద్ర, నువ్వు అనింధనాగ్నివి, ఏ ఇంధనము లేకుండా కూడా వెలిగిపోయేటువంటి మహా ప్రతాపవంతుడు నువ్వు. అనింధన మహాగ్నివి నీవై నీవ ఆరిపోవు. ఇంధనం అయిపోతే అగ్ని ఆరిపోతుంది. నువ్వు అలాంటి వాడివి కాదు, అనింధన మహాగ్నివి. కాబట్టి నువ్వు ఎప్పుడు వెలుగుతూనే ఉంటావు రామచంద్ర. ఏను జగత్రయానలమ శాంధన వహ్నిన ఆరిపోదు. నేను శాంధన వహ్నిని, ఇంధనం ఉంటే తప్ప మండడానికి అవకాశం లేనటువంటి వాడిని. అప్పుడప్పుడు నేను ఆరిపోతూ ఉంటాను. నాలో నన్న నీవు దొచ్చినను లోకములెల్ల చెడున్. అటువంటి శాంధనాగ్నిలోకి అనింధనాగ్ని కనుక ప్రవేశించేస్తే లోకాలన్నీ పాడైపోతాయి. ఎందుకంటే ఇంకా ఎక్కడ చూసినా మంటలే, ఇంధనమే లేకుండా కూడా మంటలు వచ్చేస్తూ ఉంటాయి. కాబట్టి జగత్ప్రభు నేనిట ఆరియుందు అవనీసుతనన్ కృపన్ చూడకున్నచో. సీతమ్మ తల్లి దయ వల్ల నేను బతికి బట్టగట్టానయ్యా. అంటే ఏమిటి? సీతమ్మ తల్లి అగ్నిలో ప్రవేశించిందంటే రాముడు కూడా అగ్నిలో ప్రవేశించినట్టే లెక్క. వాళ్ళిద్దరూ వేరు కాదు. నువ్వు అనింధనాగ్ని అనేటువంటి నాలో ప్రవేశిస్తే కొంపలు అంటుకుపోతాయి రామచంద్ర. జగత్తులన్నీ ముల్లోకాలు అల్లల్లాడిపోతాయి. నా అదృష్టం బాగుండి సీతమ్మ తల్లి దయతో నన్ను చూడబట్టి నేను బతికిపోయానయ్యా రామచంద్ర. లేకపోతే నా సంగతి ఏమైపోను? ఆవిడ అలా నాలో అగ్నిలోకి వచ్చేస్తే ఎలాగా? కొంపల్ కాల్చె మరుత్తనుభవుడు లాంగూలంబున నిప్పు ముట్టింపన్ రక్కసి రేడు. ఆ రాక్షసుడైనటువంటి వాడు తోక మీద నిప్పు అంటిస్తే మరుత్తనుభవుడు, ఆ మారుతాత్మజుడైనటువంటి ఆంజనేయ స్వామి కొంపల్ కాల్చే ఇళ్ళన్నీ కూడా అంటించి వేశాడు. అనుష్ఠుడ సరేటిన్ సాము సామైతి ముక్కింపై ఆ అనలాజ్ఞ ఇప్పుడు వనికా కృత్యుగ్రతన్ నన్ ప్రవేశింపన్ జాలని పర్వు నెత్తక కటాక్షింపగదే రాఘవా. సీతమ్మ తల్లి ఒక్క మాట చెప్పింది కాబట్టి
ఆవిడికి చేతులు ఎత్తి నమస్కరించి ఆ చిత్తం అని చెప్పి నేను వేడిని కూడా పెట్టలేకపోయానయ్యా ఆ హనుమంతుడి యొక్క బాలానికి. కనీసం వెచ్చగా కూడా ఉండలేకపోయాను. కాల్చనమాట దేవుడిని. సీతమ్మ చెప్పింది కాల్చడానికి వీల్లేదు. సీతో భవ హనుమతః విద్యస్తి పతి శుశ్రూష. నేనే గనక పతివ్రతనైతే నువ్వు అగ్నిదేవా హనుమంతుడి విషయంలో నువ్వు సీతోభవ చల్లగా ఉండవయ్యా. ఆ మాట పట్టుకొని నేను ఎంత ప్రయత్నించినా కాల్చలేకపోయానయ్యా హనుమంత స్వామి యొక్క తోకని. ఇప్పుడు ఇటువంటి నేను ఎత్తలేనంత బరువు నా మీద పెట్టేశావు. సీతమ్మని తీసుకొచ్చి నాలో పెట్టేశావు. నేను ఈవిడ్ని ఎలా భరించగలనయ్యా? కాబట్టి నన్ను కటాక్షించు. నీ సగమ్ము నేను నీకు నర్పించితి. ఇందాకలన్న మాటకి వివరణ ఇది. సీతమ్మ ప్రవేశిస్తే తాను కూడా లోపలికి ప్రవేశించినట్టే అగ్నిహోత్రుడు. రామచంద్రుడే లోపలికి ప్రవేశిస్తే నేను ఎక్కడ ఆగుతాను? నువ్వు అనిధనాగ్ని, నేనేమో సేంధనాగ్ని. కాబట్టి నీ సగమ్ము నేను నీకు నర్పించితి, నన్ను క్షమింపుమయ్య నాథనాథ అనుచు అగ్నిదేవుడు అంతర్హృతండైన ఒకతే సీత నిలిచియుండెనట. అక్కడ ఆ మాట అంటూ అగ్నిహోత్రుడు అంతర్ధానం అయిపోయాడు. అగ్ని లేదు, చితి లేదు, మంటలు లేవు, కట్టెలు లేవు. సీతమ్మ ఒక్కతి అక్కడ ప్రశాంతంగా నిలబడి నమస్కరించి చేతులు పెట్టి ఉన్నది. వహ్నిని జొచ్చి ఏకముర్వాసన కల్గకయుండ మిట్ట మధ్యాహ్నపు వేళ ఆ తపములగ్నులు కుమ్మెడు వేళ జ్వాలికా వహ్నుతిగాగట్టిన సొబంగగు చీర సొబంగు మాయకన్ జాహ్నవి కంటే భావనత చాలిన పావనశీల కావలెన్. పోనీ సీతని నేనేం చేయలేను. ఆవిడ కట్టుకుని చీరైనా కాలిపోవాలి కదా నాలో పడితే. అదేమిటి ఆ చీర చూసావా ఎలా ఉందో? నిగనిగలాడిపోతూ కొత్తగా మెరిసిపోతూ ఉన్నది ఆ చీర. కనీసం దాన్నైనా కమిలిచేసి బట్ట కాలితే వచ్చేటువంటి వాసన రావాలి కదా! ఎక్కడైనా వచ్చిందా? దాన్ని కూడా నేనేమి చేయలేకపోయాను కదా! అటువంటి మహా ఇల్లాలు సీతమ్మ తల్లి. ఆవిడ పాతివ్రత్యం ఎటువంటిది అంటే, ఆవిడని నేనేమి చేయలేకపోయానంటే, జాహ్నవి కంటే పావనత చాలిన పావనశీల కావలెన్. ఆ మహాగంగా నది కన్నా పవిత్రమైనది. అందుకే నా మంటలు, నా ఆటలు ఇక్కడ చెల్లలేదు. సీతమ్మని నేనేం చేయలేకపోయాను. అయినన్ రాముని మానసం బెరుగా ఎల్లందరం జూచువారై నిల్వన్ రఘువంశశేఖరుని ఆస్యం బెల్ల పుష్పించి సీతానారింగని నవ్వుతే నియల కోదండంబు నందీయగా దానింగై కొనె సీత నవ్వకయ నేత్ర ప్రస్ఫురత్కోపయై. భావన కవుల యొక్క భావన అంతే. రామచంద్రమూర్తి ఆ అలా ఎదురుగుండా నిలబడినటువంటి సీతకేసి చూసి చిన్న చిరునవ్వు నవ్వాడు. ఆ సమయంలో చేయవలసిన పనేంటది? అంత కష్టపడిపోయి ఆవిడ అగ్నిహోత్రం నుంచి బయటకొస్తే ఆనందంతో ఆహ్, అంటే ఏమిటి? నువ్వు ఒక ట్రిక్ చేసావు. అది పారలేదు సుమా సీతమ్మ. అగ్నిహోత్రంలోకి వెళ్ళిపోదాం అనుకున్నావా? నీ వల్ల అవుతుందా అది? నాగ్నిరగ్నౌ ప్రవర్తతే అంటారు హనుమంత స్వామి. అగ్ని ఏం చేస్తుందయ్యా? నువ్వు ఒక పరీక్ష పెట్టావు అగ్నిహోత్రుడికి. నీ యొక్క వేడిని తట్టుకోగలడా లేదా అని. అందులో ఓడిపోయి గడగడలాడుతూ నిన్ను తీసుకొచ్చి బయట పెట్టేశాడు. నువ్వే గెలిచావు సీతమ్మ అని చెప్పి ఒక చిన్న చిరునవ్వు నవ్వాట. పుష్పింగ్ సీతానారింగని నవ్వుతే నియల కోదండంబున నింపగా. నవ్వుతూ తన చేతిలోని కోదండాన్ని తీసి సీతమ్మ చేతిలో పెట్టేట రామచంద్రుడు. సీతమ్మ కోదండం పట్టుకొని నిలబడింది. ఎలా ఉంది ఇప్పుడు? సాక్షాత్తు చెరకు వెంటిని పట్టుకున్నటువంటి లలితా స్వరూపంగా ప్రకాశించిపోతున్నది. పరమాద్భుతంగా చేతిలో విల్లున్నటువంటి దేవి ఎవరు? అలా ప్రకాశిస్తూ ఉన్నది. సీత నవ్వకయ సీతమ్మ మాత్రం నవ్వల. నేత్ర ప్రస్ఫురత్కోపయై కొనకుల్లోంచి చిన్న కోపంగా రామచంద్రుడి కేసి చూస్తూ ఆ విల్లుని చేత్తో పట్టుకొని నిలబడి అక్కడే ఉన్నది. భార్యాభర్తలన్నాక వాళ్ళ మధ్య సరసాలు ఎన్నో ఉంటాయి. మనకెందుకు అవన్నీ గాని. మొత్తానికి ఇది ఒక చిన్న నాటకమే సుమా అని రామచంద్రమూర్తి చెప్పడం, ఈ చిన్న చిరునవ్వు నవ్వి ఆ కోదండాన్ని సీతాదేవికి అందించడం అనేది అందమైనటువంటి భావన విశ్వనాథ్ వారు చేసినటువంటిది.
జయ జయ నినాద బధిరాతాశయం ఆశాచయంబుగాగ సహజమౌనందత క్రమ్ము కొనగా వృద్ధమయ్యను దివసంబు వెలుగు పిండు మోసికొని వచ్చు తమసు చేయి ముడుతలు పడా. మొత్తానికి ఆ ఆ సూర్యుడు అస్తమించేటువంటి సమయం అయిపోతూ ఉన్నది. సూర్యుడు అస్తమిస్తూ ఉన్నాడు ఆ రోజుకి అన్నట్లుగా ఆ ఘట్టాన్ని అక్కడ ముగిస్తారు విశ్వనాథ గారు. మొత్తానికి ఇక్కడ వాల్మీకి దగ్గరికి వచ్చేటప్పటికి ఆ ఆయన చెప్పేశారు స్పష్టంగానే, విశుద్ధ భావాం నిష్పాపాం ప్రతిగృహీష్వ మైథిలి. విశుద్ధమైనటువంటి భావం కలిగినటువంటి నీయందే పరిపూర్ణమైనటువంటి ప్రేమ కలిగినటువంటి నీ ఇల్లాలిని, పరపురుషుని కన్నెత్తి కూడా చూడలేనటువంటి, మనసులో కూడా ఊహించినటువంటి నీ భార్యని ఆ తీసుకో నువ్వు. ఆవిడ ఒక మాట కూడా అనడానికి వీల్లేదు రామచంద్ర, ఇంకా ఇది నా యొక్క ఆజ్ఞ అన్నాడు ఆ వాల్మీకి వారి యొక్క అగ్నిహోత్రుడు. తత ప్రీతమనాహ రామ, సంతోషంతో ఉన్నటువంటి రామచంద్రమూర్తి శృత్వైనం వదతాం వరహ, ఇలా మాట్లాడుతూ ఉన్నటువంటి అగ్నిహోత్రుని యొక్క మాటలు విని దధ్యౌ ముహూర్తం ధర్మాత్మా బాష్ప పర్యాకులోచన, బాష్ప వ్యాకులలోచన. ఆయన మాట్లాడే వాళ్ళలో శ్రేష్ఠుడైనటువంటి ధర్మాత్ముడైనటువంటి రామచంద్రుడు సంతోషించినటువంటి మనస్సు కలవాడై బాష్పధారలు కారిపోతూ ఉండగా కళలోంచి క్షణకాలం పాటు దధ్యౌ అలాగే ఉండిపోయారు, ఆలోచిస్తూ ఉండిపోయారు, ఒక ధ్యానంలోకి వెళ్ళిపోయారు సీతాదేవి విషయమై. ఏవముక్తో మహాతేజా ధృతిమానుర్విక్రమః ఉవాచ త్రిదశశ్రేష్టం రామో ధర్మభృతాం వరః. ఒక్కసారి కన్నెత్తి చూసేటప్పుడు ఎదురుగుండా ఎవరున్నారు? బ్రహ్మ, త్రినేత్రుడు, అలాగే ఇంద్రుడు, సమస్తమైనటువంటి దేవతలు వాళ్ళందరూ కూడా ఎదురుగుండా ఉన్నారు. వాళ్ళు వెళ్ళిపోలేదు ఇంకా. ఒకసారి చూశారు వాళ్ళకేసి రామచంద్రమూర్తి. ఉవాచ త్రిదశ శ్రేష్టం, త్రిదశ శ్రేష్ఠుడు అయినటువంటి ఆ త్రిదశ శ్రేష్ఠుడు అంటే ఇక్కడ అగ్నిహోత్రుడు అనేటువంటి అర్థం చెప్పారు. మామూలుగా త్రిదశ శ్రేష్ఠుడు అంటే దేవేంద్రుడు అనేటువంటి అర్థం కూడా ఉన్నది. మొత్తానికి ఆ ధైర్యవంతుడైనటువంటి మహా తేజస్సుతో ఉన్నటువంటి ధృతిమాన్ గురు విక్రమ ధర్మభృతాం వరహ రామ, ధర్మం ధర్మం చేసే వారిలో గొప్పవాడైనటువంటి మహాపరాక్రమశాలి అయినటువంటి ఆ మహా తేజస్సు కలిగినటువంటి ఆ రామచంద్రమూర్తి శ్రేష్ఠుడైనటువంటి అగ్నిహోత్రుడితోటి ఈ రకంగా చెప్తూ ఉన్నాడు. ఈయన వాల్మీకి అగ్నిహోత్రుడు ఇంకా మాయమైపోలేదు. ఆ మాయమైపోయిన విశ్వనాథ వారి అగ్నిహోత్రుడు. ఇప్పుడు ఆ వాల్మీకి వారి అగ్నిహోత్రుడు ఇంకా అక్కడే ఉన్నాడు. జీతం తీసుకోమని చెప్పి ఇంకొక మాట కూడా అనడానికి వీల్లేదని చెప్పి అక్కడే ఉన్నాడు ఇంకా. అవశ్యం చాపి లోకేషు సీతా పావనమర్హతి దీర్ఘకాలోషితా హీయం రావణాంతఃపురే శుభా. సీత, ఈ సీతమ్మ అవశ్యం లోకేషు పావనమర్హతి, ఈ సమస్త లోకములలోనూ కూడా శుద్ధి కలిగి ఉన్నది, పరమ పవిత్రమైనటువంటిది. ఈ సృష్టిలో ఆవిడకంటే పవిత్రమైనటువంటిది వస్తువు కానీ విషయము కానీ మరొకటి లేదు, వ్యక్తి కానీ ప్రాణి కానీ మరొకటి లేదు. శుభా ఇయం రావణాంతఃపురే దీర్ఘకాలోషిత, పరమ శుభమైనటువంటి ఈ సతము తల్లి రావణాంతఃపురంలో దీర్ఘకాలోషిత, చాలా కాలం ఉండిపోయింది కదయ్యా అగ్నిదేవ. అంటే మంగళప్రదురాలైనప్పటికీ కూడా ఈ సీతమ్మ తల్లి రావణాంతఃపురంలో చాలా కాలం ఉండిపోవడం చేత శుద్ధిని పొందుడికి అర్హురాలై ఉన్నది. నిర్దోషురాలని నిరూపించడానికి అవసరం ఒకటి కనపడుతూ ఉన్నది. బాలిశోభత కామాత్మా రామో దశరథాత్మజః ఇతి వక్ష్యంతి మాం లోకో జానకీం అవిశోధ్యహి. ఒకవేళ ఈవిడ ఇలాగ అగ్నిహోత్రంలో ప్రవేశించి తన పాతివ్రత్యాన్ని కనుక నిరూపించకపోయి ఉంటే జనం అందరూ ఏమనుకునేవారంటే, ఈ రామచంద్రుడు దశరథపుత్రుడైనటువంటి ఈ రామచంద్రుడు బాలిశ, మూర్ఖుడైనటువంటి వాడు, కామాత్మ, సీత మీద కామంతో ఉన్న చిత్తము కలవాడు అని చెప్పి లోకం నన్ను గూర్చి పొడిచి పొడిచి మాట్లాడుతుంది.
ఒక స్త్రీ కోసం ఇంతింత గొడవ చేసి, ఇంత పెద్ద యుద్ధం చేసి, ఆ స్త్రీని మళ్ళీ పొందుతాడా? ఏమిటి ఆవిడ మీద అంతటి కోరిక, అంతటి కామం అని చెప్పి లోకం నన్ను అడుగుతుంది. ఎప్పుడు అవిశోధ్య యది సీతమ్మ గనక శోధింపబడకుండా, పరీక్షింపబడకుండా, ఆవిడ పాతివ్రత్యం నిరూపింపబడకుండా గనక నేను తీసుకున్నట్లయితే ఈ లోకము నన్ను గుచ్చి మాట్లాడుతుంది. ఇక్ష్వాకు వంశ ప్రభువునైనటువంటి నాకు నా యొక్క చరిత్ర మీద ఒక మచ్చ వచ్చింది అంటే, నా పూర్వులందరూ రాజులు కూడా ఎంతో ఇబ్బంది పడతారు. వాళ్ళకి ఆ మాట రాకూడదు. మన వంశంలో ఇటువంటి నిందలు పడిన వాడు ఒకడు పుట్టాడు అని వాళ్ళు అనుకోవడానికి వీల్లేదు. అనన్య హృదయాం భక్తాం మచ్చిత్త పరివర్తినీం అహమపి అవగచ్ఛామి మైథిలీం జనకాత్మజాం. ఈవిడ అనన్య హృదయా నా ఈవిడ ఇతరుల మీద ఏమాత్రమూ హృదయము లేని, నా మీద తప్ప ఎవరి మీద మనస్సు లేనటువంటిది. నన్ను తప్ప ఇంకొకరిని కోరుకోనటువంటిది. అటువంటిది అనన్య హృదయ అయినటువంటిది. భక్తాం నా భక్తురాలు. మచ్చిత్త పరివర్తిని నా చిత్తంలో మెదులుతూ ఉంటుంది ఎప్పుడూ కూడా. 24 గంటలు నా హృదయంలో తిరుగుతూ ఉంటుంది. అటువంటి సీత హ్మ్. అహమప్యవగచ్ఛామి మైథిలీ. ఆహ్, అహమపి అవగచ్ఛామి. నాకు కూడా తెలుసు సీత ఎటువంటిదో. నువ్వు నాకు చెప్పాలటయ్యా సీత ఎటువంటిదో. సీత గురించి నాకు పరిపూర్ణమైనటువంటి అవగాహన ఉన్నది. భక్తి నేనే ప్రాణముగా జీవించేటువంటి ఆవిడ నా భక్తురాలు. కాబట్టి అహమపి అవగచ్ఛామి. నాకు కూడా తెలుసు ఆవిడ ఎటువంటిదో. కానీ ఇమామపి విశాలాక్షీం రక్షితాం స్వేన తేజసా రావణో నాతివర్తేత వేలామివ మహోదధిః. మహోదధిః వేలామివ. మహాసముద్రం చెలియలిగట్టను దాటి ఎప్పుడు ముందుకొచ్చేది ఎప్పుడు పడితే అప్పుడు. మహాసముద్రం ఏ రకంగా చెలియలిగట్టను దాటి ముందుకు రాలేదు. అలాగే రావణాసురుడు ఈవిడ మీద చెయ్యి కూడా వేయలేడు. ఈవిడ చూడలేడు. కళ్ళల్లో కళ్ళు పెట్టి. ముట్టుకోలేడు. ఇమామపి విశాలాక్షీం. మళ్ళీ విశాలాక్షీం. విశాలాక్షి అనగానే విశ్వేశ్వరుడి భార్య గుర్తుకు రావాలి. అన్నపూర్ణ విశాలాక్షి సమేత విశ్వేశ్వర స్వామి విశ్వనాథుడు అక్కడ ఉండేది. ఇమామపి విశాలాక్షీం. విశాలాక్షి అయినటువంటి ఈవిడిని రక్షితాం స్వేన తేజస. ఒకడు రక్షించేదేంటయ్యా? తన తేజస్సు చేత తనని తానే రక్షించుకోగలిగినటువంటి ఈ సీతమ్మ తల్లిని రావణః నాతివర్తేత. రావణుడు అతిక్రమించి ప్రవర్తించేటువంటి అవకాశమే లేదు అనేటువంటి విషయం అహం ఆహ్, అవగచ్ఛామి. నాకు కూడా తెలిసినటువంటి విషయమే. కానీ మరి ఎందుకు నేను ఇంతవరకు మాట్లాడకుండా ఇలా ఉన్నావయ్యా ఆవిడ అగ్నిలో దూకుతుంటే? ప్రత్యయార్థం తు లోకానాం త్రయాణాం సత్య సంశ్రయః ఉపేక్షే చాపి వైదేహీం ప్రవిశంతీం హుతాశనం. ఆవిడికి తన యొక్క పాతివ్రత్యం నిరూపించుకోవాలి అనిపించింది. ఆవిడ అగ్నిహోత్రంలో దూకిపోయింది. మరి నేను ఆవిడని ఆపకపోవడానికి కారణం, ఉపేక్ష చేయడానికి కారణం ఏమిటి అంటే, లోకానాం ప్రత్యయార్థం త్రయాణాం. త్రయాణాం లోకానాం ప్రత్యయార్థం. ముల్లోకములలో ఎవ్వరికీ కూడా సీత యొక్క నడవడి మీద గాని, శీలం మీద గాని, చరిత్ర మీద గాని సందేహం ఉండడానికి వీల్లేదు. సత్య సంశ్రయః. కాబట్టి సత్యమునే ఆశ్రయించుకున్నటువంటి నేను సీత యొక్క పాతివ్రత్యం గురించి ముల్లోకములో ఎవ్వరూ ఎప్పటికీ ప్రశ్నించకుండా ఉండాలి అనేటువంటి ఉద్దేశంతోటి ఆవిడంతటా ఆవిడ అగ్నిహోత్రంలోకి వెళ్ళిపోతూ ఉంటే ఉపేక్ష చేశాను తప్ప ఆవిడ గురించి తెలియక కాదయ్యా. ఎందుకు ఉపేక్ష చేశాను? రక్షితా స్వేన తేజసా. అగ్నిహోత్రంలో పడిన ఆవిడకి ఏం అవ్వదని నాకు తెలుసయ్యా. ఆవిడ తేజస్సు ఎంత గొప్పది అంటే ఆవిడ తేజస్సుతో ఆవిడని రక్షించుకోగలదు అనేటి విషయం నాకు తెలుసు. కాబట్టి ముల్లోకములో ఎవరికీ ఆవిడ యొక్క చరిత్ర మీద సందేహం రాకుండా ఉండాలనే ఉద్దేశంతో నేను ఉపేక్ష చేసి ఊరుకున్నాను తప్ప, ఆవిడ మీద అనుమానంతో మాత్రం నేను కాదు. నచ శక్తః సుదుష్టాత్మా మనసాపి హి మైథిలీం ప్రదర్శయితుమప్రాప్యాం దీప్తాం అగ్నిశిఖామివ. చాలా దుష్టబుద్ధి కలిగినటువంటి ఆ సుదుష్టాత్మ అయినటువంటి రావణాసురుడు అప్రాప్యాం మైథిలీం. పొందడానికి ఊహించడం కూడా లేని శక్యము కానటువంటి పొందడానికి వీలు లేనటువంటి ఆ సీతమ్మ తల్లిని
దీప్తాగ్నిశిఖామివ, భగభగా మండిపోతున్నటువంటి అగ్నిహోత్రాన్ని చేత్తో పట్టేసుకుందామంటే ఎలా కుదరదు? కుదిరే వ్యవహారం కాదు కదా! అలాగే ఇతడు అలాగా పొందశక్యము తనకి పొందడానికి వీల్లేనటువంటి ఆ సీతమ్మ తల్లిని మనసాపి ప్రదర్శయితుం న చ శక్తి, మనస్సుతో కూడా ప్రదర్శయితుం న శక్తః, ఎదిరించడానికి సమర్థుడు కాడు. ఆవిడకి ఇష్టానికి వ్యతిరేకంగా ప్రవర్తించేటువంటి అవకాశం లేదు వాడికి అనేటువంటి విషయం నాకు కూడా తెలుసు. నేయమర్హతి చైశ్వర్యం రావణంతఃపురే శుభా, అనన్యా హి మయా సీతా భాస్కరేణ యథా ప్రభా. రామతత్వము సీతాతత్వం యొక్క పరిపూర్ణమైనటువంటి మాట చెప్పేస్తూ ఉన్నారు రామచంద్రమూర్తి. ఈవిడికి ఆవిడ ఏమిటి ఇందాక లేదో నువ్వు చెప్పావు, వాడు ఏదో ప్రలోభ పెడితే ఆవిడ ప్రలోభ పడలేదని. ఆవిడ ప్రలోభ పడడం ఏమిటయ్యా? ఆవిడకి ఏమీ అక్కరలేదు. ఈ ఐశ్వర్యాలన్నీ కూడా ఆవిడ కాలి గోటికి కూడా సరిపోవు. కాబట్టి నేయమర్హతి ఐశ్వర్యం రావణాంతఃపురే శుభా, రావణాంతఃపురంలోని ఐశ్వర్యానికి ఈవిడ తగదు. అంటే ఆ ఐశ్వర్యం ఈవిడకి దగ్గరగా ఉండడానికి నోచుకోలేదు. ఆ ఐశ్వర్యం ఎందుకు పనికిరానటువంటి ఐశ్వర్యం. సీత కూడా దగ్గరికి రాలేనంతటి నీచమైనటువంటి ఐశ్వర్యం. కాబట్టి ఆ ఐశ్వర్యం ఆహ్, ఆహ్, ఈవిడకి ఏమి అవసరం లేదు. సీతా భాస్కరేణ ప్రభాయధా, సూర్యునికి కాంతి ఎలాగో మయా అనన్యాహి, నాకంటే వేరైనది కాదు. సూర్యకాంతి సూర్యుని కంటే వేరుగా ఏ రకంగా ఉండదు. ఆ రకంగా సీత నాకంటే వేరుగా ఉండదు. సూర్యుని విడిచి సూర్యకాంతి ఎక్కడికి వెళ్ళనట్టు సీత నన్ను విడిచి మరెవరితోటి సంబంధం కలిగి ఉండదు. సూర్యకాంతికి సూర్యునితోటే సంబంధం. ఇంకెక్కడి నుంచైనా సూర్యకాంతి వస్తుందండి ప్రపంచంలో? ఇంకెక్కడి నుంచి వస్తుంది? సూర్యుడి దగ్గర నుంచే వస్తుంది. అంటే సూర్యుడికి, సూర్యకాంతికి అంతటి అవినాభావమైనటువంటి సంబంధం. అలాగా అనన్యా హి మయా సీతా భాస్కరేణ ప్రభాయధా, సీతమ్మ కూడా ఈ మాటే చెప్పింది. అనన్య ఆహ్, భార్యాభర్తల యొక్క సంబంధం ఎలా ఉండాలో చెబుతూ ఆవిడ కూడా చెప్పింది ఇటువంటి మాట. భాస్కరేణ ప్రభాయత, సూర్యుని నుంచి కాంతిని వేరు చేసేయడం వీలు కానట్టుగా నా భర్త నుంచి నన్నెవరు వేరు చేయలేరయ్యా అని చెప్పింది అప్పుడు సుందరకాండలో. మొత్తానికి విశుద్ధాతిషు లోకేషు మైథిలీ జనకాత్మజా, ముల్లోకములలోనూ కూడా ఈవిడ విశుద్ధ, పరిపూర్ణమైనటువంటి, పరిశుద్ధమైనటువంటి స్త్రీ ఈవిడ. హ్మ్. జనకాత్మజ మైథిలి, మైథిలి అనేటువంటి జనక మహారాజు యొక్క కుమార్తె అయినటువంటి సీత త్రిషు లోకేషు విశుద్ధ, ముల్లోకాల్లోనూ కూడా ఈవిడ అంతటి పవిత్రమైనటువంటి వాడికి ఒకరు లేరు. న విహాతుం మయా శక్త్యా కీర్తిః ఆత్మవతా యథా, ఈవిడ్ని విడిచిపెట్టేయడం నా వల్ల కాదయ్యా. ఎట్టి పరిస్థితిలోనూ కాదు. ఎలాగా? మహాకీర్తి, మహా ఆత్మవంతుడైనటువంటి వాడు, ఆత్మాభిమానము కలవాడు, తన కీర్తిని ఏ రకంగా విడిచిపెట్టలేడో, వదులుకోలేడో, అలాగే సీతమ్మని నేను వదులుకోలేనయ్యా. ఆత్మాభిమానం కలవాడికి అవమానం కలుగుతుంది, కీర్తి తగ్గిపోతుంది అనేటువంటి పని ఎప్పుడు చేయడు వాడు. కీర్తిని ఎంతో జాగ్రత్తగా కాపాడుకుంటూ ఉంటాడు. వాడికో చెడ్డ పేరు గాని, వాడి మీద ఒక మచ్చ గాని ఉండడానికి ఒప్పుకోడు. ఎందుకంటే ఆత్మవంతుడైనటువంటి వాడు. వాడు ఎంత జాగ్రత్తగా తన కీర్తిని కాపాడుకుంటాడో, అంటే అధర్మమైనటువంటి కార్యాలు చేయకుండా కేవలము ధర్మవర్తనతో ఉంటూ అపకీర్తి వస్తుందేమో అని భయంతోటి ఎలా ఉంటాడో ఆత్మవంతుడైనటువంటి వాడు. కాబట్టి వాడు కీర్తిని ఏ రకంగా వదులుకోడో నేను సీతమ్మని ఆ రకంగా వదులుకోనయ్యా. అవశ్యం చ మయా కార్యం సర్వేషాం వో వచోహితం, స్నిగ్ధానాం లోకనాథానాం ఏవం చ వదతాం హితం. మీరందరూ ఇంత వచ్చి చెప్పాలదయ్యా. దేవతలందరూ చెప్తున్నారు ఆవిడ మహా ఇల్లాలు, మహాపతివ్రత అని. అగ్నిహోత్రుడు సాక్షాత్తు నువ్వొచ్చి చెప్తూ ఉన్నావు ఆవిడ మహా పతివ్రత అనేటువంటి విషయాన్ని. కాబట్టి అవశ్యంచ మయా కార్యం, నా యందు స్నేహంతో ఉన్నటువంటి వారే మీరందరూ కూడా, లోకపాలురైనటువంటి మీరందరూ కూడా ఈ విధంగా నాకు హితం చెప్తూ ఉన్నారు. మీ హితాన్ని నేను తప్పనిసరిగా పాటించవలసి ఉన్నది. అందులో నాకేమీ రెండో ఆలోచనే లేదు. సీతమ్మని నేను హాయిగా
పరిగ్రహించడానికి సిద్ధంగా ఉన్నాను. ఎందుకంటే ఆవిడ మీద నాకు అసలు మొదటి నుంచి ఏనాడు అనుమానమే లేదు. కాకపోతే ముల్లోకాల్లో ఎవరు కూడా ఆవిడ మీద వేలెత్తి చూపించకూడదు అనేటువంటి ఉద్దేశంతోటి ఆవిడ అగ్నిలోకి దూకుతానన్నప్పుడు నేను కేవలం ఉపేక్ష చేశాను. ఆవిడ తేజస్సుతోటి ఆవిడ రక్షించుకోగలిగినటువంటి సామర్థ్యం కలదు అని నాకు తెలుసు. అగ్నిహోత్రుడు ఆవిడ ఏమీ చేయలేడు అనేటువంటి విషయం కూడా నాకు తెలుసు అని రామచంద్రమూర్తి చెప్పి, ఇచ్చేవ ముక్త్వా విజయీ మహాబలః ప్రశస్యమాన స్వకృతేన కర్మణా సమేత్య రామః ప్రియయా మహాయశాః సుఖం సుఖార్హోనుబభూవ రాఘవః. విజయీ, విజయం పొందినటువంటి రామచంద్రమూర్తి, విజయం సాధించినటువంటి రామచంద్రమూర్తి. ఏం విజయం సాధించారండి? రావణాసురుడు గెలిచారా? గెలిచారు. అది కాదు విజయం సాధించడం. సీతమ్మ మహాపతివ్రత అని నిరూపణ జరిగింది. అది రాముడికి విజయం. తాను ఉపేక్ష చేశాడు. అనవసరంగా అయ్యయ్యో ఆవిడ దిగుతుంటే పట్టుకోబోయే ఆపోయా ఆపోయా అన్నారు అందరూ. ఏమీ కంగారు పడలేదు రామచంద్రమూర్తి. సీతమ్మకి ఏమి అవ్వదని నాకు తెలుసు కాబట్టి. కాబట్టి తన మీద సీతమ్మ మీద తనకున్నటువంటి నమ్మకము నిరూపితమైంది ఈనాడు. ఆవిడకి ఏమీ కాకుండా చక్కగా తిరిగి వచ్చింది. ఒక మచ్చ కూడా లేకుండా. కాబట్టి విజయీ, విజయాన్ని పొందినటువంటి మహాబలః మహాయశాః, మహాబలవంతుడైనటువంటి మహాయశస్సు కలిగినటువంటి సుఖార్హః, సుఖములు పొందడానికి మాత్రమే అర్హత కలిగినటువంటి రామచంద్రమూర్తి. ఎందుకు సుఖములు పొందడానికి అర్హత కలిగి ఉన్నాడు? మహా చక్రవర్తి కుమారుడు ఆయన. ఆయనకి ఏం తక్కువ? దుఃఖం ఎందుకు పొందాలి ఏ సమయంలో అయినా? చక్రవర్తి కుమారుడే ఉండి సమస్త భోగభాగ్యములు కలిగి ఉండి సర్వం సహా చక్రవర్తికి ఒక కుమారుడైనటువంటి వాడై అయినప్పటికీ అన్ని దుఃఖాలు పడ్డాడే. సుఖార్హః, సుఖములు పొందడానికి మాత్రమే తగి ఉన్నటువంటి రామచంద్రమూర్తి రాఘవః. ఎటువంటి వంశం? రఘు మహారాజు నుంచి వచ్చినటువంటి అనేకులు మహామహులు ఉన్నటువంటి వంశం. ఆ రాఘవుడైనటువంటి ఆ రామచంద్రమూర్తి ఇత్యేవ ముక్త్వా, ఈ రకంగా చెప్పిన వాడై స్వకృతేన కర్మణ ప్రశస్యమానః, తను చేసినటువంటి పనికి అందరూ జయజయలు పలుకుతూ ఉండగా రామచంద్రమూర్తికి జై, సీతామహాసాధ్వికి జై అని అక్కడ ఉన్నటువంటి వానరులందరూ కూడా జయజయలు పలుకుతూ ఉండగా, లోకపాలులందరూ జయజయలు పలుకుతూ ఉండగా, బ్రహ్మ రుద్రాదులందరూ కూడా జయజయలు పలుకుతూ ఉండగా ప్రియయా సమేత్య సుఖం అనుబభూవ, ప్రియురాలతో కలిసి సుఖాన్ని సంతోషాన్ని పొందారు చాలా కాలం తర్వాత. ఇన్నాళ్ళ యొక్క సీతా విరహం తీరిపోయింది. సీతమ్మ ఆయనకి దగ్గరగా వచ్చి నిలబడింది. సీతారాములు ఇద్దరు మళ్ళీ ఒకటయ్యారు. చాలా కాలం తర్వాత రావణాసుడు తీసుకెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ సంతోషమైన మనస్సు సీతమ్మకి, సంతోషమైన మనస్సు రామచంద్రుడికి. ఒక్క మాట అనలేదు సీతమ్మ తర్వాత రామచంద్రుడిని. మళ్ళీ రామచంద్రుడు ఏనాడు సీతమ్మని సందేహించలేదు. కాబట్టి అటువంటి సీతారాముల యొక్క పవిత్రమైనటువంటి పునఃసమాగమం మనకి ఇక్కడ కనపడుతూ ఉన్నది. ఏతత్ శ్రుత్వా శుభం వాక్యం రాఘవేణానుభాషితం తతః శుభతరం వాక్యం వ్యాజహార మహేశ్వరః. ఇంకా వెళ్ళిపోలేదు వీళ్ళెవరు. మహేశ్వరుడు అక్కడే ఉన్నాడు. షడర్థనయనః శ్రీమాన్ అన్నారు మహర్షి మనకి. ఆ 6 కన్నులు కలవాడు. అంటే 6 కన్నుల్లో సగమైనటువంటి కన్నులు కలవాడు. అంటే 3 కన్నులు కలవాడు. త్రినేత్రుడు. ఏతత్ శ్రుత్వా శుభం వాక్యం రాఘవేణ అనుభాషితం, రామచంద్రమూర్తి చేత పలకబడినటువంటి ఈ మాటలు విన్నటువంటి మహేశ్వరుడు శుభతరం వాక్యం వ్యాజః, అంతకంటే శుభమైనటువంటి మాటని పలుకుతూ ఉన్నాడు. సీతమ్మని అగ్నిహోత్రుడు తేవడమే శుభం. అగ్నిహోత్రుడు పలికిన శుభమైనటువంటి మాట. రామచంద్రమూర్తి పలికినటువంటి మాటలు అంతకన్నా శుభమైనటువంటివి. ఇప్పుడు అంతకంటే శుభమైనటువంటి మాటను పలుకుతున్నాట మహేశ్వరుడు. ఆయన అంటున్నారు రామచంద్రమూర్తి వచ్చేసి చూసి, పుష్కరాక్ష, పుష్కరం అంటే పద్మం, పుష్కరాక్ష ఓ పద్మపత్రాక్షుడా. అంటే ఎవరు పద్మపత్రాక్షుడు? అంటే ఒకడే ఉంటాడు చుట్టూ, విష్ణువు నారాయణుడు. పద్మపత్రాక్షుడు అంటే ఇంకేమి చెప్పకపోతే నారాయణుడు అని అర్థం. పుష్కరాక్ష మహాబాహు మహావక్ష పరంతప అంటూ ఉన్నాడు. ఓ పద్మపత్రాయతక్షణుడా, ఓ మహాబాహువా, ఓ మహావక్ష,
గొప్ప వక్షస్థలం కలవాడా, పరంతప, ఓ శత్రు సంహారకుడా రామచంద్ర, దిశ్చాకృతమిదం కర్మ త్వయా ధర్మభృతాంబరా, ధర్మభృతాంబరా, ధర్మాన్ని పోషించే వాళ్ళలో, ధర్మాన్ని సంరక్షించే వాళ్ళలో శ్రేష్ఠుడైనటువంటి ఓ రామచంద్ర, దిశ్చా ఇదం కర్మ త్వయా కృతం, దైవ యోగం చేత నువ్వు అందంగా ఈ కర్మని పూర్తి చేసుకున్నావు. నువ్వు వచ్చినటువంటి పనిని చక్కగా పూర్తి చేశావు. కాబట్టి అంటే అదృష్టవశాత్తు నువ్వు ఈ కర్మని పూర్తి చేసుకున్నావు. అదృష్టం అనేటువంటి మాటకి భాగధేయం అని పేరు. భగవంతుడు అని అర్థం అదృష్టం అనేటువంటి మాట. కాబట్టి భగవద్ నిర్ణయం వల్ల, అదృష్టం వల్ల నువ్వు ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసుకున్నావు. దిష్ట్యా సర్వలోకస్య ప్రబుద్ధం దారుణం తమః అపావృత్తం త్వయా సంఖ్యే రామ రావణజం భయం. మొత్తం అంతా లోకట్లన్నీ చీకట్లు గమ్మేసుకున్నాయి. తమస్సు ఆవరించిపోయింది. ఏమిటా తమస్సు? రావణజం భయం. రావణుని వల్ల పుట్టినటువంటి భయంతో అన్ని లోకాలు కూడా గడగడలాడిపోతూ ఉన్నాయి. చీకట్లు ఆవరించిపోయాయి. ఆ చీకట్లను నువ్వు పారద్రోలేవయ్యా. రావణ భయము అనేటువంటి చీకటిని నువ్వు పారద్రోలేవు. సర్వస్య లోకస్య ప్రబుద్ధం, సమస్త లోకాలు కూడా భయం అనేటువంటి చీకటితోటి నిండిపోయినప్పుడు, రావణ భయంతో నిండిపోయినప్పుడు, ఆ భయాన్ని త్వయా అపహృతం, నీ చేత భయం పోగొట్టబడింది. కాబట్టి ఆశ్వాస్య భరతం దీనం కౌసల్యాంచ యశస్విని కైకేయీంచ సుమిత్రాంచ దృష్ట్వా లక్ష్మణ మాతరం ప్రాప్య రాజ్యం అయోధ్యాయాం నందయిత్వా సుహృజ్జనం ఇక్ష్వాకూణాం కులే వంశం స్థాపయిత్వా మహాబలా ఇష్ట్వా తురగమేధేన ప్రాప్య చానుత్తమం యశః బ్రాహ్మణేభ్యోదనం దత్వా త్రిదివం గంతుమర్హసి. ఇంకా చాలు వచ్చేసేయి అన్నది. వచ్చిన పని అయిపోయింది పద అన్నాడు రామచంద్రుడు. అంత తొందరగా ఉన్నారు దేవతలు వాళ్ళు. మళ్ళీ ఆయన వైకుంఠం, ఎందుకంటే వైకుంఠం ఆయన చిన్నపోయింది అని వాళ్ళు అనుకుంటూ ఉన్నారు. చిన్నపోతుందండి, వైకుంఠం నుంచి అక్కడ వచ్చేస్తాడు, ఖాళీ అయిపోతున్నారు. ఏమి ఖాళీ పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. అది పరమాత్మ లక్షణం. అక్కడి నుంచి పూర్ణుడైనటువంటి వాడిలోంచి పూర్ణుడైన కూడా బయటకు వచ్చేస్తాడు. పూర్ణంలోంచి పూర్ణం వెళ్ళిపోతే మిగిలేది పూర్ణమే. ఇది పరమాత్మ యొక్క లక్షణం. కాబట్టి రామచంద్రం విష్ణువు రాముడిగా అవతరించి కిందకు వచ్చాడంటే అక్కడ వైకుంఠం ఖాళీ అయిపోయింది. ఆ పడుపు మీద పడుకునేటువంటి వాళ్ళు లేరు. ఆదిశేషుడి పక్క అంతా ఖాళీగా ఉంది. అక్కడ సింహాసనం అంతా పోసిపోయింది. ఇలా అనుకోవడానికి లేదు. ఆయన యొక్క శక్తి ఇక్కడికి వస్తుందంటే ఆయన అక్కడే ఉంటాడు. అయినప్పటికీ కూడా రామచంద్ర నీ పరిపూర్ణమైనటువంటి పూర్ణావతారంగా దిగి వచ్చేసావు. కాబట్టి ఆశ్వాస్య భరతం దీనం, దీనుడై నీ కోసం వేచి ఉన్నటువంటి ఆ భరతుణ్ణి ఒక్కసారి ఓదార్చి కౌసల్యాంచ యశస్విని, కౌసల్య సుప్రజారామ, నిన్ను తలుచుకోగానే కౌసల్య గుర్తొస్తుంది మా అందరికి. కారణం తు ధ్యేయ అంటుంది ఉపనిషత్తు. ఏదైనా చూసినప్పుడు దాని కారణం ఆలోచించాలి. ఎందుకు ఇలా ఉంది ఇది? ఏదో బాగుంది, బాగా పరిపూర్ణ రుచికరమైనటువంటి వంటలు చేసి బాగా భోజనం పెట్టారు. వెంటనే ఏమడుగుతాం? ఏమంటే వంటలు ఎవరి చేత చేయించారు? ఎవరు పిలిచారు ఏమిటి ఈసారి? కారణం తు ధ్యేయ, కారణం ఏమిటి? రామచంద్రుడు పుట్టడానికి కారణం ఎవరు? కౌసల్య. కాబట్టి వెంటనే మనకి రాముడు అనగానే గుర్తొచ్చేది కౌసల్య. అందుకే కౌసల్య సుప్రజారామ. విశ్వామిత్రుడు రామచంద్రుని చూడగానే ఆడికి కౌసల్య గుర్తొచ్చేస్తుంది. మొత్తానికి కౌసల్యాంచ యశస్విని, యశస్సు కలిగినటువంటి కౌసల్యని ఓదార్చి కైకేయించ సుమిత్రాంచ, ఎంతో కుమిలిపోతూ ఉన్నది, నా వల్లే ఇంత జరిగింది అని బాధపడిపోతూ అప్పటి నుంచి అధారుగా కన్నీళ్లు కారుస్తూ నిరంతరము దుఃఖంతో ఉన్నటువంటి ఆ కైకమ్మని ఓదార్చి, ఆ సుమిత్రని ఓదార్చి దృష్ట్వా లక్ష్మణ మాతరం, లక్ష్మణ మాత అయినటువంటి అవసరం లేదు, తన కుమారుడు వెళ్ళవలసినటువంటి అవసరం ఏమీ లేదు.
ఇంకో తల్లి అయితే నువ్వెందుకు వెళ్ళాలయ్యా, ఆయన్ని కదా వెళ్ళమని కోరింది ఆవిడ, ఆయన వెళ్తాడులే, నువ్వు నా దగ్గరే ఉండు, నేను నిన్ను విడిచి ఉండలేను సుమా అంటుంది ఏ తల్లి అయినా. రామం దశరథం విద్ధి మాం విద్ధి జనకాత్మజాం అయోధ్యాం అటవీం విద్ధి గచ్చతాత యథా సుఖం. లక్ష్మణ, అడవిలో వెళ్తున్నావు, నేను నాన్నగారి దగ్గర ఉండవు, అప్పుడు నీకు రాయి ఏదైనా తగిలితే వెంటనే అమ్మా అనిపిస్తుంది. ఏ రాక్షసుడు ఈ పులో మీదకి వస్తే నాన్న రక్షించు అనిపిస్తుంది. నాన్నగారు గుర్తొచ్చినప్పుడు రామం దశరథం విద్ధి, రాముడే దశరథుడు అనుకో, మాం విద్ధి జనకాత్మజా, అమ్మా అని ఎప్పుడైనా అరవాలనిపించినప్పుడు జనకాత్మజని అమ్మ అనుకో, జనకాత్మజే నేననుకో, అయోధ్యాం అటవీం విద్ధి, నేను అదే అయోధ్యలో ఉండవలసిన వాడు ఇక్కడ ఎందుకు వచ్చానని బాధపడకు, ఆ అడవియే అయోధ్య అనుకో. ఎందుకు అనుకోవాలండి అయోధ్యని? రాముడు ఎక్కడుంటే అదే అయోధ్య. రాముడు లేనటువంటి అయోధ్య అడవితో సమానం. వశిష్ఠ మహర్షి చెప్తారు. అంటే ఏమిటి? రాముడు వెళ్ళిపోగానే అయోధ్య అంతా కూడా రాముడితో వచ్చేసినట్టే లెక్క. కాబట్టి నువ్వు ఇప్పుడు ఎక్కడున్నావు? 14 ఏళ్ళు అయోధ్యలో ఉన్నావు. నీకేమిటి నష్టం? ఎవరితో ఉన్నావు? మీ నాన్నగారితో ఉన్నావు. ఎవరితో ఉన్నావు? మీ అమ్మతో ఉన్నావు. కాబట్టి నువ్వు గచ్చతాత యథా సుఖం, ఏమీ పర్వాలేదు, సుఖంగా వెళ్ళి నాన్న, వెళ్ళి అన్నగారికి సేవ చేసుకో. రామే ప్రమాదం ఆకాక్షీ, రాముడి విషయంలో ఏమాత్రము ప్రమత్తుడవై ఉండకు సుమా, చాలా అప్రమత్తతతో ఉండాలి. ఆయన ఏం పని చేసినా నువ్వు చెప్పినా చెయ్యాలి, సమస్తమైనటువంటి సేవలు చేసుకోవాలి, ఆయన నువ్వు కంటికి రెప్పలా రక్షించుకుంటూ ఉండాలి నీ రామచంద్రుడు అని చెప్పి పంపించింది. నర్మగర్భమైనటువంటి వేదాంతపరమైనటువంటి అర్థాన్ని చెప్పేటువంటి మాటలతోటి. ఆవిడికి తెలుసు రామచంద్రమూర్తి ఎవరో. వామం దశరథం విద్ధి, దశ అంటే పక్షి అని అర్థం. రాముడే పక్షిరథుడు అని తెలుసుకో, రాముడే గరుత్మంతుడి మీద వెళ్ళేటువంటి ఆ విష్ణుమూర్తి అని అర్థం చేసుకో. అది ఆవిడ చెప్తున్నటువంటి మాట. దశరథుడు అంటే దశరథుడు తన తండ్రి దశరథుడు కాదు. రామం దశరథం విద్ధి, దశతీతి దశ, కొరుక్కు తినేది అని అర్థం. దశ అంటే పక్షి, పక్షిరథుడుగా కలిగినటువంటి వాడు అంటే గరుత్మంతుడి మీద ఎక్కి తిరిగేటువంటి విష్ణుమూర్తి రామచంద్రుడు అని తెలుసుకో. మాం విద్ధి జనకాత్మజాం, జనకాత్మజిని మాం అని తెలుసుకో. సీత లక్ష్మీదేవికి మరొక పేరు మా. మాధవ అంటే అర్థం ఏంటి? మా అంటే లక్ష్మీదేవి, భవ అంటే భర్త, మాధవ అంటే లక్ష్మీదేవి భర్త అని అర్థం. కాబట్టి మా అంటే లక్ష్మీదేవి. మాం విద్ధి జనకాత్మజాం, జనకాత్మజిని మా అని తెలుసుకో. లక్ష్మీదేవిని తెలుసుకో, ఆయన విష్ణువు అని తెలుసుకో. అయోధ్యాం అటవీం విద్ధి, అడవిని అయోధ్యని తెలుసుకో. అయోధ్య అంటే దేవానాం పూరయోధ్య, దేవతల పట్టణానికి అయోధ్య అని పేరు. వైకుంఠము అని అర్థం. కాబట్టి అడవిని వైకుంఠం అనుకో, రాముడిని విష్ణువు అనుకో, సీతమ్మ లక్ష్మీదేవి అనుకో. సృష్టః త్వం వనవాసాయ, నువ్వు వనవాసం కోసమే పుట్టావయ్యా, వెళ్ళు రాముడితోటి అని పంపించింది సుమిత్ర. వనవాసం అంటే, వనం అంటే నీరు, నీటిలో వాసం ఉండేటువంటి వాడు, అంటే నారముల యందు వాసం ఉండేటువంటి వాడు అంటే నారాయణుడు. సృష్టః త్వం నారాయణాయ, నువ్వు రామచంద్రుడి కోసమే అవతరించావయ్యా, ఆయన సేవ కోసమే పుట్టావయ్యా, కాబట్టి నువ్వు ఆయనతో వెళ్ళు అని చెప్పి కన్న కొడుకుని అవసరం లేకపోయినా దూరం చేసుకున్నటువంటి మహాసాధ్వి మహాతల్లి సుమిత్ర, ఆవిడ్ని ఓదార్చాలి. వీడు ప్రాప్య రాజ్యం అయోధ్యాయాం నందయిత్వా సుహృజ్జనం, అయోధ్యకి నువ్వు పట్టాభిషేకుడు కావాలి. పట్టాభిషేకం వాయిదా పడిపోయింది ఆ రోజు. వాయిదా పడి ఇప్పటికి 14 ఏళ్ళు అయిపోతుంది. ఇన్నాళ్ళు వాయిదా ఉంటుందా ఎక్కడైనా? ఒక రోజు 2 రోజులు వాయిదాలు పడతాయి. వెంటనే వెళ్ళి నువ్వు అయోధ్యకి పట్టాభిషేకుడు కావాలి. నీ సుహృజ్జనం అంతటిని, నీ స్నేహితుల్ని, బంధువుల్ని అందరినీ కూడా ఆనంద ఆనందింపజేయాలి. ఎందుకంటే ఆనందింపజేయడం నీ లక్షణం. నీ పేరే చెప్తోంది నువ్వు ఆనందింపజేసేవాడివని. రామః
రమయతీతి రామ, రమంతే యోగినః యస్మిన్ ఇతి రామ. యోగులందరూ ఎవరి యందు ఆనందిస్తూ ఉంటారో, ఎవడు ఆనంద స్వరూపుడో, ఎవడు ఆనందాన్ని పంచుతాడో అతడి పేరు రాముడు. కాబట్టి నువ్వు వాళ్ళందరినీ ఆనందింపజేయి. ఇక్ష్వాకూణాం కులే వంశం స్థాపయిత్వా మహాబలా. ఓ మహాబలుడా రామచంద్ర, ఇక్ష్వాకు వంశం యొక్క కులాన్ని నువ్వు స్థాపించాలి. అంటే నీకు వారసులతోటి నీ వంశం కొనసాగేలా చేయాలి. ఇంకా ఇష్టాతురగమేధేన, అశ్వమేధయాగం చేసుమా ఒకటి, ప్రాప్యచానుత్తమం యశః, అనుత్తమమైనటువంటి అత్యద్భుతమైనటువంటి, దేనికంటే ఉత్తమమైనటువంటిది ఇంకోటి లేదు, అటువంటి యశస్సును నువ్వు పొందాలి. పరమాత్మ యశస్సును పొందాలటండి. తస్య నామ మహద్యశః అంటుంది వేదం. ఆయన పేరే యశస్సుట. ఆయన వేరే యశస్సును పొందడం అని లేదుట. యశస్సు ఎక్కడైనా ఉంటే అది పరమాత్మ అని అర్థం. ఎవరికైనా బాగా కీర్తి వచ్చిందనుకోండి, పరమాత్మ వాడి యందు ఉన్నాడు అని అర్థం. లేకపోతే ఆ యశస్సు రాదు, ఆ కీర్తి రాదు. యశస్సు అంటే సుయశస్సు, మంచి యశస్సు. కాబట్టి తస్య నామ మహద్యశః, అది పొంది బ్రాహ్మణేభ్యో ధనం దత్వా, బ్రాహ్మణులందరికీ ధనాన్ని నువ్వు దానం చేయాలి. ఎందుకంటే బ్రాహ్మణుడికి దానం చేయడం, తక్కిన వాళ్ళకి ఎందుకు ఇవ్వకూడదు? నువ్వు అనేకమైనటువంటి యజ్ఞాలు చేయాలి రామచంద్ర. యజ్ఞం అన్నది ధనం రూపంలో నువ్వు ఒక దక్షిణ ఇవ్వకపోతే అది పరిపూర్ణం అవ్వదు. నువ్వు ధనం ఇవ్వాలి బోళ్ళంత బ్రాహ్మణులకి అని అర్థంలో అనేకమైనటువంటి యజ్ఞాలు చేయాలి నువ్వు. ఆ యజ్ఞాలన్నీ చెయ్యి. యజ్ఞ రక్షకావతారం రామావతారం. యజ్ఞం కోసం వచ్చినటువంటి అవతారం రామావతారం. ప్రారంభం నుంచి చూస్తే రామాయణం మొత్తం యజ్ఞ సంస్కృతితో నిండిపోయి ఉంటుంది. రాముడు పుట్టడమే ఒక యజ్ఞంతో పుట్టాడు. అశ్వమేధ యాగము, పుత్రకామేష్టి. విశ్వామిత్రుడితో వెళ్ళి యజ్ఞాలు రక్షించాడు. అక్కడ తాపస్సులందరూ చేస్తున్నటువంటి యజ్ఞాలను రక్షించాడు ఆ వనాల్లో, ఆ 14,000 మంది రాక్షసులను సంహరించి. కాబట్టి కేవలము యజ్ఞ స్వరూపుడైనటువంటి రామచంద్రమూర్తి, యజ్ఞాన్ని రక్షించడం కోసం వచ్చినటువంటి రామచంద్రమూర్తి ఇంకా నువ్వు చాలా యజ్ఞాలు చేయాలి అని చెప్తున్నాడు. బ్రాహ్మణేభ్యో ధనం దత్వా త్రిదివం గంతుమర్హసి. నువ్వు త్రిదివం గంతుమర్హసి, స్వర్గానికి మళ్ళీ వచ్చేయాలి. నీ లోకానికి, నువ్వు వైకుంఠానికి నువ్వు వచ్చేయాలి సుమా అని చెప్పి ఒకసారి పైకి చూశాడు. ఎవరు? శివుడు. చూస్తే అక్కడి నుంచి ఒక విమానం దిగుతుంది. చప్పుడుతుంది. చూసా, ఆశ్చర్యపోయాడు శివుడు. రామచంద్రమూర్తితో చెప్తున్నాడు, వస్తున్నాడు ఎవడో తెలుసా రామచంద్ర, ఎవరనుకుంటున్నావు అని. ఆ విమానంలో ఉన్నవాడు ఎవరో, ఎందుకు వస్తున్నారో చెప్తూ ఉన్నారు శివ పరమాత్మ రాముడితో. చూద్దాం ఎవరు వస్తారు, ఎవరి గురించి ఆ శివ పరమాత్మ చెప్తూ ఉన్నారు కూడా మనం తెలుసుకుందాం మళ్ళీసారి కలుసుకున్నప్పుడు, బహుశా ఆదివారం నాడు. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే, చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. వేద వేదాంత వేద్యాయ మేఘశ్యామలమూర్తయే, పుంసాం మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం. 119వ సర్గలో ఒక 6 శ్లోకాలు పూర్తి చేసుకున్నాం. స్వస్తి.